So morning we discussed about electronic format of databases, or no? So for documentation, how do we maintain for physical file ela maintain chestam. Suppose there is a box file like this. So there is a box file in the sense like అట్టముక్కలా ఉంటుంది, అర్థమైందా? ఇది గీత దాని మీదకి ఇద్దాం అనుకుని కింద పడింది. ఓకే, ఫైన్. So there is a box file. So there will be, like I mean, a spring ఉంటుందండి, స్ప్రింగ్ ఉంటుంది. ఓకే, స్ప్రింగ్ ఉంటుంది, and you have to punch the paper and then keep it in the file. You have to punch the paper and then keep it in the file. And if you observe the file, let me, ఏదమ్మా ఏమో కనబడలే, పర్లేదు, ఏం కాదు. ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఫైల్, లైక్ పేపర్స్ పెడతాం కదండి, ఎన్నో పేపర్స్ పెడతాం కదా, ఆ పేపర్స్ని స్లాట్స్లోకి డివైడ్ చేయాలి. మల్టిపుల్ స్లాట్స్లోకి డివైడ్ చేసి, యూ హ్యావ్ టు డివైడ్ ఇట్. నేను ఏదో తినట్లేదండి, మెడిసిన్ టైప్ దండి. ఓకే, ఫైన్, కమింగ్ బ్యాక్. అంటే అది పెట్టుకున్న కానీ నుంచి బాగానే ఉంది, బాగానే మాట్లాడుతున్నా, ప్రాబ్లం లేదు, దగ్గు పెద్దగా రావట్లే. సో స్లాట్స్గా డివైడ్ చేసి ప్రతి స్లాట్కి మధ్యలో ఫ్లాప్స్ అంటారు, విన్నర్ ఫ్లాప్స్ అంటారు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు స్టిక్కర్స్ అంటారు, ఇక్కడ స్టిక్కర్స్ అతికిస్తారు, గుర్తుందా? పేజ్ నెంబర్స్ దగ్గర ఇట్లా స్టిక్కర్స్ వస్తాయన్నమాట, అట్లా పెడతాం అనమాట. ఎట్లా అంటే ఫస్ట్ ఫైల్ ఓపెన్ చేయగానే అన్నిట్లో మనకి ఫస్ట్ ఉండాల్సినటువంటి పేపర్స్ ఏంటంటే రిస్క్ అసెస్మెంట్ రిలేటెడ్ పేపర్స్. ఏవండి ఫస్ట్ మనకు ఉండాలి? రిస్క్ అసెస్మెంట్ రిలేటెడ్. ఆ పేపర్స్ అన్ని పనిచేసి పెట్టిన తర్వాత సపోజ్ ఇప్పుడు పేపర్స్ అనేవి ఇక్కడ వరకు వస్తాయి, లెట్స్ అస్యూమ్ పేపర్స్ ఇక్కడ వరకు వస్తాయి, బట్ నేను వేసే ఫ్లాప్ ఇక్కడ వరకు వస్తుందన్నమాట. ఫ్లాప్స్ అంటారు. అంటే స్లాట్స్గా డివైడ్ చేస్తాం. అంటే ఇప్పుడు పేజెస్ మధ్యలో మీరు ఇదివరకు ఏదైనా సబ్జెక్ట్ రాని పేజ్ మధ్యలో మడతేస్తే రెడీ ఉందా? అట్లాంటిది కొంచెం పొడుగు ఎక్కువ వస్తుంది, ఫ్లాప్. సో దట్ అక్కడ ఇప్పుడు మీరు బుక్స్ తెరిచేటప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ ఓపెన్ చేయాలంటే డైరెక్ట్గా ఫోల్డింగ్ ఓపెన్ చేసేస్తారు, అర్థమవుతుందా? అట్లా. సో అలా ఒక పేపర్ని తీసుకొని దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే, ఆ పేపర్ని 3 పార్ట్స్గా ఫోల్డ్ చేస్తే, అంటే 1/3గా ఫోల్డ్ చేస్తే పేపర్ని ఫ్లాప్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కాకపోతే మేము కొంచెం పెద్ద పేజెస్ తీసుకుంటాం, కలర్వి. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తామంటే రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్ కీవర్డ్స్ రాస్తాం. దాని తర్వాత మేము చేసినటువంటి వర్క్ లెట్ us assume ఓపెనింగ్ బ్యాలెన్స్ వెరిఫికేషన్, ఓబీవీ. దాని తర్వాత మేము వెరిఫై చేసినటువంటి వర్క్ వౌచింగ్ అనమాట. ఈ వౌచింగ్లో ఏమేమి ఉంటాయి? పర్చేజెస్, సేల్స్, పేమెంట్స్, రిసిట్స్. గెటింగ్ ఇట్. ఇక్కడ మీకు కీవర్డ్స్లో రాసేస్తాం. దాని తర్వాత స్టాట్యుటరీ ఏరియాస్, స్టాట్యుటరీ డ్యూస్ ఉంటాయిగా, లైక్ జిఎస్టీ, టీడీఎస్, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, ఇవన్నీ ఉంటాయి కదండి. సో అవన్నీ కూడా ఇక్కడ దీని కింద వస్తాయి. అంటే ఆ ఫ్లాప్ ఓపెన్ చేస్తే దాని కింద వర్కింగ్స్ అయి ఉంటాయి, అర్థమైంది? ఒకదానిపైన ఒకటి వస్తుంది ఫ్లాప్స్ అనేవి. ఫైనల్గా కన్క్లూజన్స్, ఆడిటర్స్ రీచ్ అయ్యే కన్క్లూజన్స్ ఉంటాయి కదండి, కన్క్లూజన్స్. తర్వాత వచ్చి ఫైనల్గా ఒపీనియన్. వాట్ ఈజ్ ఇట్? ఒపీనియన్. యూ కెన్ మెయింటైన్ ఈవెన్ లైక్ దిస్. ఇట్లా కూడా ఫ్లాప్స్ చిన్నవి చేయొచ్చు, కానీ ఎన్షూర్ దట్ దిస్ ఈజ్ అవుట్ సైడ్, లాస్ట్ వన్ అవుట్ సైడ్ కనబెట్టు, బయటకు వచ్చేట్టు చూడండి. కానీ కొంచెం పెద్దవి పెట్టచ్చు, ఏం కాదు. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు సపోజ్ ఈ ఫైల్ తర్వాత ఎవరైనా తీసుకున్నారు అనుకోండి, పర్చేజెస్లో వర్క్ ఎలా జరిగింది చూడాలి. మొత్తం వర్క్ ఫైల్ మొత్తం ఎతకాల్సిన పని ఉందా? డైరెక్ట్ వౌచింగ్ ఆ ఫ్లాప్ పట్టుకొని జస్ట్ ఐ కెన్ టర్న్ ఇన్ టు దట్ పేజ్. ఆ పేజెస్ ఓపెన్ చేసి పర్చేజెస్ తీసేసుకొని చూడొచ్చు. అలానే కన్క్లూజన్స్ చూడాలి అనుకుంటున్నారు, కన్క్లూజన్స్ డైరెక్ట్ ఆ ఫ్లాప్ పట్టుకుంటే వచ్చేస్తుంది. అలానే రిస్క్ అసెస్మెంట్లో ఏం జరిగింది చూస్తే తెలిసిపోతుంది. ఇలా ఒక డాక్యుమెంటేషన్ని ఇలా మెయింటైన్ చేస్తాం ఒక సిస్టమాటిక్ మేనర్లో. సో డాక్యుమెంటేషన్, వాట్ ఈస్ ద మేనర్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ డాక్యుమెంటేషన్? డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి? వాట్ ఈస్ ద మేనర్? ఇన్ వాట్ మేనర్ డాక్యుమెంటేషన్ షాల్ బి మెయింటైన్? ద స్టాండర్డ్ సేస్ SA 230 అనేది ఒక స్టాండర్డ్. SA 230 మనం ఏదైతే ఎవిడెన్స్ గురించి డిస్కస్ చేసాం అదంతా 500. మనం టోటల్గా 6 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం, 2 నుంచి 7 వరకు. అది మొత్తం కూడా 500లో డిస్కస్ చేసింది, SA 500. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే డాక్యుమెంటేషన్ మొత్తం కూడా ఏ స్టాండర్డ్లో డిస్కస్ చేశారంటే 230. వాట్ షుడ్ బీ ద మేనర్ ఆఫ్ డాక్యుమెంటేషన్? వాట్ షుడ్ బీ ద మేనర్ ఆఫ్ డాక్యుమెంటేషన్? డాక్యుమెంటేషన్ ఎలా ఉండాలి? ఆడిటర్, ద స్టాండర్డ్ సేస్ ది ఆడిటర్ షల్ డాక్యుమెంట్ ద వర్కింగ్ పేపర్స్.
in such a way that an experienced auditor having no connection with your audit, but by looking at your working papers, understands how you planned the audit, how you performed the audit, how you took conclusions, how you gave opinion. మీరు ఎలా ప్లాన్ చేశారు, ఎలా రిస్క్ అసెస్మెంట్ చేశారు, మీరు ఎలా ఆడిట్ పర్ఫామ్ చేశారు, మీ మధ్యలో వచ్చినటువంటి కన్క్లూజన్స్ ఏంటి, మీరు ఒపీనియన్ ఎలా ఇచ్చారు, ఇదంతా కూడా జస్ట్ బై లుకింగ్ ఎట్ యువర్ వర్కింగ్ పేపర్స్ విచ్ ఈజ్ ఫిజికల్ కాపీ అండ్ ఎలక్ట్రానిక్ కాపీ, అవి మాత్రమే చూసి అతను అర్థం చేసుకోగలగాలి. ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆడిటర్ అయి ఉండాలి అతను. ఎక్స్పీరియన్స్ ఆడిటర్ హూ అండర్స్టాండ్ అకౌంట్స్, ఆడిట్, ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఇవన్నీ అర్థమవుతాయి. బట్ అతను నీ ఆడిట్లో టీమ్ మెంబర్ కాదు, అతను వేరే ఎవరో ఇండిపెండెంట్ పర్సన్. అతనికి కూడా నువ్వు ఫైల్స్ చూపిస్తే మీరు ఇలా ఆడిట్ చేశారు అనే విధంగా వాళ్ళకి అర్థం అవ్వాలి క్లియర్గా. ఏం చేసావు అర్థం అనకూడదు. మన క్వశ్చన్ వచ్చి నేను అడగకూడదు. నేను డౌట్ అడగకుండా నీ వర్కింగ్ పేపర్ ఫైల్ కంప్లీట్గా స్టడీ చేసి నువ్వు ఇచ్చిన ఒపీనియన్ కరెక్టే కదా చెప్పగలగాలి అతను. అంటే నీ వర్కింగ్ పేపర్స్ ఎంత సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీగా ఉండాలి. యువర్ వర్కింగ్ పేపర్స్ మస్ట్ బి సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ. సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ మీన్స్ ఇట్ డు నాట్ రిక్వైర్ ఎ స్పెసిఫిక్ ఎక్స్ప్లనేషన్ ఫ్రమ్ ద పర్సన్ హూ ప్రిపేర్డ్ ఇట్. అది ఎవరైతే ప్రిపేర్ చేశారో అతను తిరిగి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన నెసెసిటీ లేదు. సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీగా ఉండాలి. ఒక సిస్టమేటిక్గా ఆర్డర్లు అరేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఎవరు ఓపెన్ చేసి చూసినా అర్థమవుతుంది. ఆడిట్ గురించి నాలెడ్జ్ ఉన్న ఎవరైనా సరే నేను ప్రిపరేషన్ ఫైల్ చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, నేను ఇలా ఆడిట్ ప్లాన్ చేశాను, ఇలా టీమ్ మెంబర్స్ అందరికి వర్క్ అలొకేట్ చేశాను, వాళ్ళు పలానా వర్కులు చేసుకొచ్చి ఇలాంటి పేపర్స్ తీసుకొచ్చారు, వాటిని నేను ఎవాల్యుయేట్ చేసి దీని కామెంట్స్ నేను ఇచ్చాను, కన్క్లూషన్స్ మేము ఇలా రీచ్ అయ్యాము, క్లయింట్తో డిస్కషన్స్ ఇవన్నీ జరిపాము, ఫైనల్గా ఒపీనియన్ ఇది ఇచ్చాము అనే విషయము బై జస్ట్ లుకింగ్ ఎట్ డాక్యుమెంటేషన్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్. అది కూడా అందరికీ అర్థం అవ్వాల్సిన పని లేదు. ఎక్స్పీరియన్స్డ్ ఆడిటర్కి అర్థమైతే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్డ్ ఆడిటర్ ఇది ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు కనుక అర్థం. దట్ పర్సన్ హ్యాస్ ద స్కిల్ టు అండర్స్టాండ్ ఆడిట్ ప్రాసెస్. ఏ పర్సన్ who is having the ability to read and understand audit report or even the audit process, అలా అర్థం చేసుకునే పర్సన్స్ నీ వర్కింగ్ పేపర్స్ చూస్తే వాళ్ళకి నీ వర్కింగ్ మొత్తం అర్థం కావాలి, నువ్వు ఎలా ఆడిట్ చేసావు అనే విషయం అర్థం కావాలి. ఇన్ సచ్ ఎ వే ఆడిటర్ షల్ మెయింటైన్ వర్కింగ్ పేపర్స్ డాక్యుమెంటేషన్. సో ది ఆడిట్ డాక్యుమెంటేషన్ షల్ బి ఇన్ సచ్ ఎ వే వేర్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఆడిటర్ హ్యావింగ్ నో కనెక్షన్ విత్ యువర్ ఆడిట్, నీ ఆడిట్ ఎలాంటి కనెక్షన్ లేదు, బట్ కెన్ అండర్స్టాండ్ యువర్ వర్కింగ్ పేపర్స్, how you planned, how you performed, how you reached conclusion, how you gave opinion, everything he can understand just by looking at your working papers. నేను ఇంకో క్వశ్చన్ కూడా అడగక్కర్లా, నేను అడగకుండా నువ్వు చేసిన బుక్స్ తీసుకొని he must understand how you did the audit. మీరు కూడా నోట్బుక్ అట్లనే రాయాలి, ఎగ్జామ్ కూడా అట్లనే రాయాలి. your exam should be written in such a way where an independent person who do not have any connection with you shall understand by reading your paper. ఎసాను అదే ఇక్కడ సిమిలర్గానే ఉండాలి. నా ఇష్టం, నా రైటింగ్ నాకు అర్థమైతే చాలు, నీకు అర్థమైతే కదా, మాకు అర్థం కావాలి వస్తుంది వాల్యూ చేసే వాళ్ళకి, అర్థమైందా? అట్లా వర్కింగ్ పేపర్స్ కూడా అట్లా. సో లెట్ us రీడ్ దట్. ఇంతకీ వర్కింగ్ పేపర్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటండి? ఒకటి, నెక్స్ట్ ఇయర్ ఆడిట్ వాళ్ళకి అర్థమైద్దా? నెక్స్ట్ ఇయర్ ఆడిట్ చేసేవాళ్ళు నేనే వెళ్ళాలని రూల్ ఏం లేదు, టీం నేనే ఉండాలని లేదు, రూల్ లేదు. నెక్స్ట్ ఇయర్ ఇదే కంపెనీకి మా టీం మెంబర్స్ ఆడిట్ చేసేటప్పుడు మా వర్కింగ్ పేపర్ చూస్తారు, చూసి ఏం తెలుసుకుంటారు? ఫస్ట్ అసలు మేము ఎన్ని రోజులు ఆడిట్ చేసాము, మేము ఎదుర్కొన్నటువంటి సివియర్ ఇష్యూస్ ఏంటి, కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం కంపెనీకి వెళ్ళక ముందే తెలుసుకోవచ్చుగా వీలైనంత వరకు వర్కింగ్ పేపర్స్ ద్వారా. సో వర్కింగ్ పేపర్స్ హెల్ప్స్ ఇన్ ప్లానింగ్ ది ఆడిట్ ఆఫ్ సబ్సిక్వెంట్ ఇయర్స్. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ, అసలు ఎందుకు డాక్యుమెంటేషన్ పెట్టాలి? వై ఐ షుడ్ కీప్ ఇట్? ఇట్స్ అన్ ఎవిడెన్స్. ఇట్ ఈస్ అన్ ఎవిడెన్స్ దట్ ది ఆడిట్ హ్యాస్ బీన్ పర్ఫార్మ్డ్. సపోజ్ రేపు క్లయింట్ కోర్టులో చేశాడు, ఆడిటర్ ఏం చేయకుండా ఒపీనియన్ ఇచ్చాడు నెగ్లిజెంట్ కానీ, యూ షో టు కోర్ట్ ఆఫ్ లా that you did the audit, this is the working papers, this is the client letters, మేము అన్నీ ఆడిట్ చేసాం ప్రాపర్గా, మేము ఎక్కడ కూడా నెగ్లిజెంట్గా లేము, ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది మేము నెగ్లిజెంటా కాదా అని. యూ కెన్ డిఫెండ్ యువర్ సెల్ఫ్. టు డిఫెండ్ యువర్ సెల్ఫ్ దట్ యూ డిడ్ ది ఆడిట్ ప్రాపర్లీ, వర్కింగ్ పేపర్స్ ఆర్ మస్ట్. ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రాపర్ మానిటరింగ్ ఆఫ్ వర్క్. సపోజ్ నువ్వు వర్క్ ఇచ్చావు టీమ్ మెంబర్స్కి, వాళ్ళు వర్క్ చేసేసామని చెప్పారు, వర్క్ చేసామంటానికి వాళ్ళ ప్రూఫ్ ఏంటి? అది వెరిఫై చేసినప్పుడు ఏది డాక్యుమెంటేషన్ తీసుకురా. యూ కెన్ ఆస్క్ దెమ్ ఫర్ డాక్యుమెంటేషన్. That helps you to identify and to monitor అసిస్టెంట్స్ని టీమ్ మెంబర్స్ని మానిటర్ చేయడానికి డాక్యుమెంటేషన్ హెల్ప్ అవుతుంది. సో దెర్ ఆర్ సమ్ అడ్వాంటేజెస్ బికాస్ ఆఫ్ డాక్యుమెంటేషన్. సో అదే ఫస్ట్ క్వశ్చన్లో, ఐ మీన్ 8th క్వశ్చన్లో ఇచ్చారు. సో లెట్ us read. చదవంటమ్మా. Write about audit documentation, state its purpose and advantages. అలాంటి చదివినారా లేదా?
Audit documentation. It refers to the record of audit procedures. It refers to the record of audit procedure. Recording అంటే ఇక్కడ రికార్డ్ you're recording it. ఏదైతే ఆడిట్ ప్రొసీజర్ నువ్వు పర్ఫామ్ చేస్తున్నావో you're recording it. And relevant audit evidence obtained and conclusions the auditor reached. So it refers to record of audit procedures performed, relevant audit evidence obtained, conclusions the auditor has been reached. ఇందాక ఫైల్లో కూడా అవన్నీ చూపించానుగా. What are the procedures auditor is performing? What are the evidences the auditor is obtaining? What conclusions auditor is reaching? ఇవన్నిటిని డాక్యుమెంట్ రికార్డ్ చేస్తావు, వీటన్నిటిని స్టోర్ చేస్తావు. ఆ ప్రాసెస్ ఆఫ్ స్టోరింగ్ ఈజ్ కాల్డ్ as what? డాక్యుమెంటేషన్. నెక్స్ట్, These are also called as working papers or work papers or audit files. పాపులర్గా ఉన్నటువంటి నేమ్స్ వర్కింగ్ పేపర్స్, ఆడిట్ ఫైల్స్, అందుకే అరౌండ్ అండర్లైన్ చేశాను. నెక్స్ట్, Purpose of documentation. వై ఆడిటర్ హ్యాస్ టు మెయింటైన్ డాక్యుమెంటేషన్? ఇట్స్ అన్ ఎవిడెన్స్. ఇచ్చారు చూడండి. Audit documentation provides evidence of the auditor's basis for a conclusion. ఆడిటర్ ఏదైనా డెసిషన్ తీసుకున్నాడంటే దానికి ఎవిడెన్స్ ఎక్కడ దొరికిందండి? డాక్యుమెంటేషన్. నెక్స్ట్, Evidence that the audit was planned and performed in accordance with SES. సో ఇట్ ఈస్ అన్ ఎవిడెన్స్ దట్ ఆడిట్ ఈస్ ప్రాపర్లీ ప్లాన్డ్ అండ్ పర్ఫార్మ్. ఎలా పడితే అలా చేయలేదు అంటానికి ఇప్పుడు నేను నిరూపించుకోవాలంటే ఏంటి ప్రూఫ్? నా వర్కింగ్ పేపర్స్. నెక్స్ట్, Advantages of audit documentation. Yeah. The following are the purpose of audit documentation. Assisting the engagement team to plan and perform the audits of next years. సో నెక్స్ట్ ఇయర్స్కి సంబంధించి ఎంగేజ్మెంట్ టీమ్కి ఈ ఇయర్ వర్కింగ్ పేపర్స్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఉపయోగపడతాయి. నెక్స్ట్, Assisting the engagement team to direct and supervise the audit work. ఏదైతే ఎంగేజ్మెంట్ టీమ్స్కి వర్క్ ఇచ్చామో అది వాళ్ళు ఎంత వర్క్ చేశారు, ఏది ప్రూఫ్ అండి వాళ్ళు చేశారంటానికి? డాక్యుమెంటేషన్. సో ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ అసిస్టింగ్ ది ఎంగేజ్మెంట్ టీమ్ మెంబర్స్ టు మానిటర్ ది వర్క్, టు సూపర్వైజ్ దర్ వర్క్. నెక్స్ట్, Enabling the engagement team to be accountable for its work. సో ప్రతి వాళ్ళు ఇప్పుడు మనం ఇందాక చెప్పాను మీకు డాక్యుమెంటేషన్లో చాలా ఫోల్డర్స్ ఉంటాయని, ఫ్లాప్స్ అని. ఇవన్నీ కూడా ఒకే పర్సన్ వర్క్ చేస్తాడు అన్నిటి మీద. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కటి చేస్తాడు. వాడు చేశాడని చెప్పి వాడు సైన్ కూడా పెడతాడు, సైన్ పెట్టి ఫైల్ పెడతాడు. అతను ఉండే లోపే సపోజ్ మనకి ఏమైనా తప్పులు కనమండి, బయట మిస్టేక్స్, ఇట్ ఈస్ అకౌంటబుల్ ఫర్ హిమ్. నో, హీఈస్ అకౌంటబుల్ అంటే అతను ఏం చేయడు. సి వి జస్ట్ కౌన్సిల్ హిమ్. అతను అలా చేశాడు, అతను వర్క్ మిస్టేక్ చేశాడంటే వీ జస్ట్ మానిటర్ హిమ్ ఇన్ ఫర్ ఎ బెటర్ టైం. అంటే నెక్స్ట్ టైం అతను ఇంకో వర్క్కి పంపించినప్పుడు వీల్ మానిటర్ హిమ్ మోర్ బెటర్. నెక్స్ట్, Enabling quality control reviews and inspections within the auditor's firm. విత్ ఇన్ ద ఆడిటర్స్ ఫర్మ్ మనం ఒక ఆడిట్ని ఎంత క్వాలిటీగా చేసామనే దానికి క్వాలిటీ ఇన్స్పెక్షన్స్ చేస్తారు. అంటే ఆడిట్స్ మొత్తం అయిపోయినాక నవంబర్ డిసెంబర్ టైమ్స్లో పెద్ద వర్క్ ఉండదు. ఆ టైమ్స్లో వీ చెక్ అవర్ ఓన్ వర్కింగ్స్. మేము ప్రీవియస్గా ఏం ఆడిట్కి వెళ్ళాం, సపోజ్ ఎంగేజ్మెంట్ టీమ్ ఏ, ఎంగేజ్మెంట్ టీమ్ బి వర్కింగ్స్ చెక్ చేస్తారు. ఎంగేజ్మెంట్ బి ఎంగేజ్మెంట్ డి వర్కింగ్స్ చూస్తారు. ఎంగేజ్మెంట్ డి ఎంగేజ్మెంట్ ఏ వర్కింగ్స్ చూస్తారు. ఏబుల్ టు అండర్స్టాండ్? వర్కింగ్స్ కూడా ఎప్పుడు కూడా ఏది బీకి ఇవ్వకూడదు. అర్థమైంది? ఏది బీకి ఇవ్వాలి, బీది డి సికి ఇవ్వాలి, సిది డీకి ఇవ్వాలి. అర్థమవుతుంది? దాంట్లో మనం జిగ్జాగ్ అరేంజ్ చేయాలి, వెరిఫికేషన్ ప్యానల్ అని, వెరిఫికేషన్ ప్యాటర్న్ అనేది. సో అంటే ఒక పర్సన్ ఆడిట్ ఎంత బాగా చేశాడో దేన్ని బట్టి డిసైడ్ అయ్యింది? అతని డాక్యుమెంటేషన్ని బట్టి చెప్పొచ్చు. హౌ బెటర్ హీ ఈజ్ మెయింటైనింగ్ డాక్యుమెంటేషన్, దట్ షోస్ with what quality, with what attention, with what care they are performing the audit. Next, దాన్ని మనం ఏమంటాం? క్వాలిటీ కంట్రోల్ రివ్యూ, QCR అంటాం. క్వాలిటీ కంట్రోల్ రివ్యూ. ఆర్ యు గెటింగ్ ద పాయింట్? నెక్స్ట్, Enabling of external inspections in accordance with legal, regulatory or other requirements. Example, peer reviews. కొన్నిసార్లు మనం ఎక్స్టర్నల్గా సమ్ కంపెనీల ట్రిబ్యునల్ వాళ్ళు కానీ పీర్ రివ్యూ, ఇంకొక చార్టెడ్ అకౌంటెంట్ ఫర్మ్ వాళ్ళు వచ్చి మన వర్కింగ్ పేపర్స్ చెక్ చేస్తారు, మనం ఎలా ఆడిట్ చేస్తున్నాం చెక్ చేయడానికి. అలా చేయగలగాలి అంటే మన డాక్యుమెంటేషన్ ఉండాలిగా. సో దిస్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ డాక్యుమెంటేషన్. ఇఫ్ సమ్వన్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్, యూ కెన్ ప్రూవ్ దట్ యు ఆర్ హానెస్ట్, యూ కెన్ ప్రూవ్ దట్ యు ఆర్ నాట్ నెగ్లిజెంట్, యూ కెన్ ప్రూవ్ దట్ యు ఆర్ వెరీ కేర్ఫుల్, యూ కెన్ ప్రూవ్ దట్ యూ ఆర్ డూయింగ్ ఆల్ ది ఆడిట్స్ ఇన్ అ క్వాలిటేటివ్ మేనర్. ఇవన్నీ కూడా నువ్వు ప్రూవ్ చేయగలగచ్చు. దీస్ ఆర్ ఆల్ అడ్వాంటేజెస్ ఆఫ్ డాక్యుమెంటేషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పర్పస్, అడ్వాంటేజ్ రెండు పెద్దగా డిఫరెన్స్ లేదు, వేరియేషన్ లేదు. మీరు ఆ రెండు కలిపి రాసేయచ్చు కూడా కావాలంటే. అడ్వాంటేజెస్ ఆఫ్ డాక్యుమెంటేషన్ అన్న, పర్పస్ ఆఫ్ డాక్యుమెంటేషన్ అన్న, రెండింటికి ఒకటే ఆన్సర్ రాయొచ్చు. ఇప్పుడు మొత్తం ఎన్ని పాయింట్స్ వచ్చాయి? రెండు కలిపి 7 వచ్చాయి. రిమెంబర్ ఎనీ 5 పాయింట్స్. నెక్స్ట్, Audit documentation includes. ఇంతకీ ఆడిట్ డాక్యుమెంటేషన్లో ఏమేమి ఉంటాయి? ఒకటి ఆడిట్ ప్లాన్ ఉంటుంది. రిస్క్ అనాలిసిస్ చేస్తాంగా, దానికి సంబంధించి ఏదో ఒక డేటానో, ఎంఓఏనో, ఏఓఏనో ఏదో ఒకటి గ్యాదర్ చేసి ఉంటాం, అవన్నీ పెడతాము. అలానే సమ్ క్వరీ షీట్స్. క్వరీ షీట్స్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఏమైనా క్వరీస్ వచ్చాయి, డౌట్స్ వచ్చాయి,
అకౌంటెంట్కి కానీ కంపెనీ వాళ్ళకి మెయిల్ పెడుతుంటాంగా, మెయిల్ ప్రింట్అవుట్స్ అని తీసి పెట్టాలి. అంటే మనం మేనేజ్మెంట్తో కమ్యూనికేట్ చేస్తామని ప్రూఫ్ ఉండాలి కదా వర్కింగ్ పేపర్స్లో, అది పెట్టాలి. ఎవిడెన్స్ ఏదైతే మనం ఎవిడెన్స్ తీసుకుంటామో అవన్నీ తీసుకోవాలి. సమరీ ఆఫ్ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్, కంపెనీలో ఎరైజ్ అయినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటి అవన్నీ కూడా నువ్వు డాక్యుమెంట్ చేయాలి. ఈ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్లో నుంచి మనం జనరల్గా కీ ఆడిట్ మ్యాటర్ సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ కన్ఫర్మేషన్ అండ్ రిప్రజెంటేషన్ లెటర్స్, మేనేజ్మెంట్ నుంచి వచ్చిన కొన్ని రిప్లైస్, థర్డ్ పార్టీస్ నుంచి వచ్చిన కన్ఫర్మేషన్ లెటర్స్, ఇవన్నీ కూడా డాక్యుమెంట్ చేస్తాంగా. అలానే కరస్పాండెన్స్ రిలేటింగ్ టు సిగ్నిఫికెంట్ మ్యాటర్స్, కరస్పాండెన్స్ అంటే కమ్యూనికేషన్. అగైన్ ఏదైనా ఇంపార్టెంట్ విషయాల గురించి ఎవరితో అయినా, థర్డ్ పార్టీస్తో అవ్వచ్చు, మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఇంకెవరితో అయినా మనం డిస్కషన్ చేస్తే ఆ డిస్కషన్ కూడా నువ్వు డాక్యుమెంట్ చేయాలి. వాట్ ఆడిటర్ షెల్ డాక్యుమెంట్, సింపుల్గా చెప్పాలంటే యూ షెల్ డాక్యుమెంట్ యువర్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్, యూ షెల్ డాక్యుమెంట్ ఆడిట్ ప్రోగ్రామ్, అంటే ప్లాన్, మీ ప్లాన్ని డాక్యుమెంట్ చేయాలి. ఎలా ప్లాన్ చేసుకొని చేశారు, టీమ్ మెంబర్స్ మధ్య వర్క్ ఎలా అలొకేట్ చేసుకున్నారు, అదంతా డాక్యుమెంట్ చేయాలా లేదా. బ్రాంచ్ ఆడిటర్స్ ఎలా తీసుకుంటే వాళ్ళ వర్కింగ్స్ వాళ్ళ ఆడిట్ రిపోర్ట్స్ తీసుకోవాలి, అవి కూడా నువ్వు డాక్యుమెంట్ చేయాలి. అండ్ ఫైనల్గా నువ్వు ఏదైతే ఎవిడెన్సెస్ గ్యాదర్ చేస్తావో, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఇన్స్పెక్షన్ ద్వారా అవ్వచ్చు, వాటి జిరాక్స్ కాపీస్ అవ్వచ్చు, ఏదైనా సరే యూ హ్యావ్ టు డాక్యుమెంట్. అండ్ యూ హ్యావ్ టు డాక్యుమెంట్ వాట్ ఆర్ ద డెసిషన్స్ యూ ఆర్ టేకింగ్. యూ హ్యావ్ టు ఫైనలీ డాక్యుమెంట్ యువర్ ఆడిట్ రిపోర్ట్. వీటన్నిటిని నువ్వు డాక్యుమెంట్ చేయాలిగా. వాటికి కాన్సెప్చువల్గా కొన్ని నేమ్స్ ఇచ్చారు. ఏమేమి ఇచ్చారంటే డాక్యుమెంటేషన్లో ఆడిటర్ షెల్ డాక్యుమెంట్ ఇన్క్లూడ్స్ audit programs, analysis, issues memorandum, query sheet. ఇష్యూ మెమరాండం అంటే నథింగ్ బట్ క్వరీ షీట్. ఇష్యూస్ అంటే అక్కడ ఆడిటర్కి రైజ్ అయినటువంటి కొన్ని ఇష్యూస్, డౌట్స్, క్వరీస్, అర్థమైందా. నెక్స్ట్ Evidence obtained. వాట్ ఎవిడెన్స్ దట్ వాట్ ఎవర్ యూఆర్ అప్టైనింగ్, ఎవిడెన్స్ మే బి ఒరిజినల్ ఆర్ డూప్లికేట్, ఎవిడెన్స్ మే బి ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్, ఎవిడెన్స్ మే బి డాక్యుమెంటరీ ఆర్ ఎలక్ట్రానిక్, అవన్నీ కూడా నువ్వు డాక్యుమెంట్ చేయాలిగా. నెక్స్ట్ Summary of significant matters. నెక్స్ట్ Confirmation and representation letters. Correspondence related to significant matters. కరస్పాండెన్స్ రిలేటెడ్ టు సిగ్నిఫికెంట్ మ్యాటర్స్, ఇంకేమైనా ఇంపార్టెంట్ మ్యాటర్స్కి సంబంధించి కమ్యూనికేషన్ కాపీస్. కరస్పాండెన్స్ అంటే ఏంటి, కమ్యూనికేషన్, దానికి సంబంధించి కూడా మీరు డాక్యుమెంట్ చేయాలి. ఈజీ. What is meant by documentation? Documentation is a process of recording of audit procedures, relevant audit evidence obtained, and conclusions the auditor reached thereon. Next, audit working papers are also called as documentation, also known as audit file. There are various advantages or purposes why documentation. It is an evidence for the auditor's conclusion. It is an evidence that the audit is performed as per standards on auditing. It assists the engagement team members of future audit teams, future audits. It assists the engagement team to monitor and supervise the work done. It also enables the auditor office to conduct quality control review. It also enables to conduct external inspection, వేరే అవుట్ సైడర్స్ ఎవరైనా వచ్చి మీరు ఎలా ఆడిట్ చేస్తున్నారు, ఐసీఐ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి చెక్ చేసినా కూడా మీకు అది ఉపయోగపడుతుంది అనమాట. సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ వై యూ హ్యావ్ టు మెయింటైన్ డాక్యుమెంటేషన్. అన్నిటికంటే ఇంపార్టెంట్ రీజన్, ఈ లా ఇదంతా కాకుండా నువ్వు అసలు ఆడిట్ చేసావంటే నీ దగ్గర ప్రూఫ్ ఉండాలి. అలా ప్రూఫ్స్ అన్ని పెట్టుకుంటూ నువ్వు ఆడిట్ చేసావు అనుకోండి, చివరిలో ఓవరాల్గా ఒపీనియన్ ఇచ్చే ముందు ఒకసారి నీ ఫైల్స్ నువ్వు కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ మొత్తం నువ్వు ఒకసారి ఓపెన్ మొత్తం తరోగా చెక్ చేస్తే నీకే అర్థమైంది ఏ ఒపీనియన్ ఇవ్వాలో. ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? నువ్వు గుర్తుపెట్టుకోలేవు కదా 20 డేస్లో ఈచ్ అండ్ ఎవ్రీ డే ఏ పేపర్స్ తీసుకున్నా ఏమేమి చెక్ చేసావు అన్నీ గుర్తుండాలని రూల్ ఏం లేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ 20th డే నువ్వు రిపోర్ట్ ఇచ్చే ముందు ఒక్కసారి డాక్యుమెంటేషన్ ఫైల్ మొత్తం నువ్వు చూడు, నీకు ఒక ఐడియా వస్తుంది మొత్తం నువ్వేం చేసావు అనేది. ఏబుల్ టు అండర్స్టాండ్? దట్స్ అబౌట్ ఆడిట్ డాక్యుమెంటేషన్. జస్ట్ రీడ్ రైట్ నౌ.
Similar questions. What do you mean by audit documentation? Also explain the nature and purpose of audit documentation. సో డైరెక్ట్లీ అబౌవ్ ఆన్సర్ ఏబీసీ వర్క్ రాస్తే సరిపోద్ది. ఆడిట్ డాక్యుమెంటేషన్ ఇన్క్లూడ్స్ రాయక్కర్లేదు. నెక్స్ట్ స్పెసిఫిక్గా అడిగితేనే డాక్యుమెంటేషన్ ఇన్క్లూడ్స్ ఏంటి అనేది రాయాలి, అదర్వైజ్ నో నీడ్. మెయిన్గా మీరు క్వశ్చన్లో ఫోకస్ చేయాల్సింది ఏబీసీ పాయింట్స్. నెక్స్ట్ Define audit documentation. Also give some examples. ఇప్పుడు ఆ డి పాయింట్ కూడా రాయాలి. ఇప్పుడు ఏం రాయాలండి? పాయింట్ ఏ అండ్ పాయింట్ డి. నెక్స్ట్ Write short note on the importance of working papers. సో ఇంపార్టెన్స్ ఆఫ్ వర్కింగ్ పేపర్స్ అంటే పర్పస్ అడ్వాంటేజెస్ రెండింటి గురించి రాయాలి, అంటే ఏబీసీ పాయింట్స్ రాయాలి. నెక్స్ట్ Audit documentation serves a number of purposes. Explain with reference to SCA 230. సో అగైన్ ఏబీసీ పాయింట్స్. అంతేనా? అర్థమవుతున్నాయా క్వశ్చన్స్? నెక్స్ట్ Audit documentation provides evidence of the auditor's basis for a conclusion about the achievement of the overall objectives of the auditor and evidence that the audit was planned and performed in accordance with the standards on auditing. సో ఒక ఆన్సర్ వాడే ఇచ్చాడు, అర్థమైందా? తెలివిగా వాడుకోవాలి దీన్ని మనం. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ వాడు ఇచ్చిన మీనింగ్స్ ఒక రాసిన డాష్ ఈజ్ ఫస్ట్. అర్థమైందా? వాడు క్వశ్చన్ వాడు మీరు అనుకుంటున్నారు క్వశ్చన్ ఆన్సర్ ఎగ్జాక్ట్గా అంత కంపేర్ చేసి క్వశ్చన్లు అంత మొత్తం ఇచ్చారని. నో, హీ వోంట్. ఎగ్జామ్ వాల్యూస్ వాళ్ళు అంత అబ్జర్వేషన్ ఏమి ఉండదు. అర్థమైందా? సో మీరు మీనింగ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ అని చెప్పి నీట్గా ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ కాపీ పేస్ట్ చేయండి ఇలా వస్తే కనుక. అట్లా పెద్దానికి చేయకండి, రెలవెంటే కదా చూస్ చేయండి. అర్థమైందా? సో ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆడిటర్ అక్కడ వరకు కాపీ చేయాలి. అండ్ ద పర్పస్ ఆఫ్ ఆడిట్ డాక్యుమెంటేషన్ ఆర్ యాజ్ బిలో. ఎవిడెన్స్ దట్ ద ఆడిట్ ఈస్ ప్లాన్డ్ అండ్ పర్ఫార్మ్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎస్ఏ అండ్ అప్లికబుల్ లీగల్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ evidence to provide a basis for auditor's conclusion, assisting the engagement team member to plan and perform the audit of next years, assisting the engagement team to direct and supervise the work performed or audit work, enabling the engagement team to be accountable for work done. వాళ్ళని అకౌంటబిలిటీ తెచ్చిద్ది ఆడిట్ వర్కింగ్ పేపర్స్ అనేది. ఎందుకంటే వాళ్ళు చేసిన వర్క్ మొత్తాన్ని కూడా డాక్యుమెంట్ చేస్తున్నాం కాబట్టి దిల్ డూ కేర్ఫుల్లీ. అట్లీస్ట్ వాళ్ళ ఫర్మ్లో క్వాలిటీ రివ్యూ జరిగినప్పుడు వీళ్ళు మళ్ళీ బయటపడకూడదు తప్పులు. ఆ భయంతో అయిన వాళ్ళు దిల్ డూ ప్రాపర్ ఆడిట్. Enabling quality control reviews and inspection of auditors for inspection of enabling external inspection in accordance with legal and regulatory requirement. అందులో వన్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఇన్స్పెక్షన్ అంటే తెలుసా? పీర్ రివ్యూ. పీర్ రివ్యూ అంటే వన్ సిఎఫ్ ఫామ్ విల్ గో అండ్ వెరిఫై అదర్ సిఎఫ్ ఫామ్ హౌ దే ఆర్ డూయింగ్ ఆడిట్. వీళ్ళ ఫర్మ్ని వేరే వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తారు. దీన్ని పీర్ రివ్యూ అంటారు అనమాట. అర్థమవుతుందా? ఏదైనా ఆడిట్ ఫర్మ్లో వాళ్ళు సరిగా ప్రాక్టీసెస్ సరిగా లేవు, యూ హ్యావ్ టు రిపోర్ట్ టు ఐసిఐ. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. Audit documentation provides evidence of the auditor's basis for a conclusion about the achievement of the overall objectives of the auditor. Explain clearly, stating the nature and purpose of audit documentation. That's it. Clear everyone? Next. ఇందుకి ఆడిట్ డాక్యుమెంటేషన్ ఏ ఫామ్లో ఉండాలి, ఎంత కంటెంట్ ఉండాలి, వాట్ ఆర్ ద మ్యాటర్స్ టు బి డాక్యుమెంటెడ్ అనేది ఎలా అండి? ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. నేను ఎలక్ట్రానిక్లో ఉంచాలా, ఫిజికల్గా ఉంచాలా, డిపెండ్స్ ఆన్ ద సెనారియో. అంటే ఆడిట్ డాక్యుమెంటేషన్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఏమేం ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది ఈ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ మేనర్ ఆఫ్ డాక్యుమెంటేషన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9. Discuss the principles which govern the form and content of working papers. Form and content of working papers. Working papers should be in which form? What is the size of working paper? Content of working paper. What are the principles that decide these? Manner of documentation. The documentation shall be such that an experienced auditor having no previous connection with the audit shall understand the planning and performance of audit based on the audit documentation. Audit documentation ఎలా ఉండాలండి? The documentation shall be such that an experienced auditor having no previous connection with this audit, ఈ ఆడిట్తో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి, shall understand planning, performance of the audit based on documentation. మీ డాక్యుమెంటేషన్ని బేస్ చేసుకొని మీరు ఆడిట్ ఎలా పర్ఫామ్ చేస్తారు అర్థమైపోవాలి అతనికి. ఇన్ సచ్ ఏ వే యూ హ్యావ్ టు మెయింటైన్ డాక్యుమెంటేషన్. అందుకే ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆడిటర్ వర్క్ చేయటమే కాదు, ఇలా వర్క్ చేసామని కూడా నువ్వు ప్రెజెంట్ చేయగలగాలి నీట్గా. గెటింగ్ ఇట్? సో ద డాక్యుమెంటేషన్ షుడ్ రిఫ్లెక్ట్ how you planned, how you performed, how you take the decisions. All that should be reflected by your documentation. సో ఇంతకీ ఏ ఫామ్లో ఉండాలి, ఏ కంటెంట్ ఉండాలి, ఎంత కంటెంట్ ఉండాలి, ఇవి చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? 1, size and complexity of the entity. As the organization is increasing, size is increasing, documentation will also increase.
ఇప్పుడు ఇక్కడ ఏవే పాయింట్స్ రాసే తెలుసా? సఫిషియన్సీ, అప్రాప్రియేట్నెస్ దగ్గర మనకు కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ సఫిషియన్సీ అండ్ అప్రాప్రియేట్నెస్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్? ఎస్ఐన క్వాలిటీ, మెటీరియాలిటీ, రిస్క్, అవే పాయింట్లు ఇక్కడ రాయొచ్చు. అర్థమైందా? వాటికే కొంచెం స్లైట్ వేరియేషన్తో ఇక్కడ ఇచ్చాం, ఇంకొక వర్షన్ ఆఫ్ పాయింట్స్ అనమాట. అంటే ఇప్పుడు చెప్పండి, సఫిషియన్సీ ఎవిడెన్సెస్ సరిపోతాయా లేదా, దేని ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అన్న, ఆడిట్ వర్కింగ్ పేపర్స్లో కంటెంట్ ఎంత ఉండాలి అన్న, రెండు ఒకటేగా. ఆడిట్ వర్కింగ్ పేపర్స్ అంటే కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఎంత కలెక్ట్ చేయాలో, ఏ ఫ్యాక్టర్స్ మీద ఉంటాయో, డాక్యుమెంటేషన్ ఎంత ఉండాలో, అవే ఫ్యాక్టర్స్ కదా ఇన్ఫ్లుయెన్స్ చేసేది. నేచర్ అండ్ సైజ్ ఆఫ్ ది ఎంటిటీ. ఇప్పుడు ఇందాక ప్రీవియస్లీ పాయింట్ ఓపెన్ చేయండి, సఫిషియన్సీ, అప్రాప్రియేట్నెస్, సైజ్ ఆఫ్ ది పాపులేషన్, క్యారెక్టర్స్ ఆఫ్ పాపులేషన్, అవి కూడా రాసాం కదా. అక్కడ ఇంకోటి కూడా రాయండి, అక్కడ ఇంకొక 2 పాయింట్స్ యాడ్ చేద్దాం. నేచర్ అండ్ సైజ్ ఆఫ్ ది ఎంటిటీ, ఆర్ ఎల్స్ ద సైజ్ అండ్ ద నేచర్ అండ్ సైజ్ ఆఫ్ ది ఎంటిటీ. కింద బాటంలో రాయండి, దానికి ఎక్స్టెన్షన్ కింద బాటంలో రాయండి. సో అక్కడ ఏదో స్టార్ మార్క్ పెట్టుకొని లేదా హ్యాష్ మార్క్ సమ్ రిఫరెన్స్ ఇవ్వండి, ఫుట్ నోట్ రిఫరెన్స్ ఇచ్చి బాటంలో పెట్టి రాయండి. ఇంకా ఎడిషనల్ పాయింట్స్, నేచర్ అండ్ సైజ్ ఆఫ్ ద ఎంటిటీ అంటే కంపెనీ ఏ బిజినెస్ చేస్తుంది, ఎంత పెద్ద బిజినెస్ చేస్తుంది, దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఏదండి? సఫిషియన్సీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. ఆడిట్ ఎవిడెన్స్ సఫిషియంటా కాదా డిసైడ్ అవ్వడానికి ఆ ఫ్యాక్టర్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, కంట్రోల్స్, ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కంట్రోల్స్. ఇంకో పాయింట్ ఏం రాస్తానంటే ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కంట్రోల్స్. మనకు చెప్పండి, ఎప్పుడు ఎవిడెన్స్ ఎక్కువ కావాలి? కంట్రోల్ ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు, ఎఫెక్టివ్గా లేనప్పుడు. వెన్ ద కంట్రోల్స్ ఆర్ నాట్ హైలీ ఎఫెక్టివ్, వెన్ ద కంట్రోల్స్ ఆర్ నాట్ హైలీ ఎఫెక్టివ్, అప్పుడు మనకి ఎవిడెన్సెస్ ఎక్కువ వస్తాయి. అంతేనా కదా? దట్స్ ఇట్. సో ఇంకా ఓ పని చేద్దాం. ఇక్కడ ఇప్పుడు ఓవరాల్ ఎన్ని పాయింట్స్ వచ్చాయి మనకి? 7 పాయింట్స్ వచ్చాయి అక్కడ సఫిషియన్సీ దగ్గర. ఆ 7 పాయింట్స్నే ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోండి. మళ్ళీ ఎందుకు ఎక్స్ట్రా ఇంకొక వర్షన్ ఆఫ్ చదవటం ఎందుకు? అన్నెసరీ కన్ఫ్యూజన్. మళ్ళీ ఇంకో వర్షన్ కాకుండా ఆ 7 పాయింట్స్. ఫామ్, కంటెంట్, ఎక్స్టెంట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ కింద ఈ ఆన్సర్కి మొత్తం కంబైన్ బ్రాకెట్ పెట్టి పక్కన ఆల్టర్నేటివ్లీ ఏ ఆన్సర్ రాద్దామంటే క్వశ్చన్ నెంబర్ 3C 3C 1 to 7 అని కూడా రాసుకోండి. 3C విత్ ఇన్ బ్రాకెట్ 1 to 7 పాయింట్స్. అంతేనా? ఇప్పుడు రాసిన 2 పాయింట్స్ ఎక్స్ట్రా కలిపి 1 to 7 పాయింట్స్. అది ఆర్ యూ క్లియర్? అంటే ఫామ్ అండ్ కంటెంట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ కంటెంట్ ఎంత ఉండాలి, ఫామ్ ఏ ఫామ్లో ఉండాలి, అవి చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. దాని యొక్క క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉండొచ్చు. అర్థమవుతుందా? దాని యొక్క సోర్స్, మెటీరియాలిటీ, రిస్క్, సైజ్ ఆఫ్ ద పాపులేషన్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది పాపులేషన్, అండ్ నేచర్ అండ్ సైజ్ ఆఫ్ ది ఎంటిటీ, అండ్ వాట్ ఈజ్ ఇట్, ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కంట్రోల్. వాటిలో కూడా అండర్లైన్ చేయండి, నేచర్ అండ్ సైజ్ అండర్లైన్ చేయండి. ఇప్పుడు రాసిన పాయింట్స్ దగ్గర నేచర్ అండ్ సైజ్ అండర్లైన్ చేయండి. ఎఫెక్టివ్నెస్ ఆఫ్ అనేది హైలైట్ చేయండి. నెక్స్ట్ పాయింట్లో ఎఫెక్టివ్నెస్ ఆఫ్ అనేది కూడా హైలైట్ చేయండి. ఆర్ యూ గెటింగ్ ఇట్? క్లియర్? అర్థమైందా? అది. సో ఆ పాయింట్స్ అన్ని రాస్తే ఫామ్ అండ్ కంటెంట్ ఆఫ్ వర్కింగ్ పేపర్స్ విల్ ఆల్సో బీ కరెక్ట్ ఆన్సర్. మీనింగ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఆడిటర్. ఎక్స్పీరియన్స్డ్ ఆడిటర్ అంటే మీనింగ్ ఏంటి? ఇది చదివి ఒకసారి డాక్యుమెంటేషన్ ఇచ్చి దగ్గర ఇచ్చిన పాయింట్స్ కూడా రాసి మనం దాంతో కంపేర్ చేసి చూద్దాం. సో దట్ యుల్ గెట్ బెటర్ క్లారిటీ. ఇంకా ఫైన్. మీనింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్. ఎక్స్పీరియన్స్ ఆడిటర్ అంటే మీనింగ్ అంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను, హూ ఈజ్ హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ అకౌంటింగ్, ఆడిటింగ్. అంతేనా? సింపుల్గా ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. చదవండి అమ్మ ఎక్స్పీరియన్స్ ఆడిటర్ డెఫినేషన్. Meaning of an experienced auditor, a person who has reasonable knowledge of applicable financial reporting, accounting standards, auditing standards, and knowledge of client's business. ఎవరికైతే ఈ పర్టికులర్ డీటెయిల్స్ తెలుసో, అప్లికబుల్ ఫ్రేమ్వర్క్ ఏంటి, అకౌంటింగ్ నాలెడ్జ్, ఆడిటింగ్ నాలెడ్జ్, యాజ్ వెల్ యాజ్ క్లయింట్స్ బిజినెస్ గురించి ఒక అవగాహన ఉంటుందో వాళ్ళని ఏమంటాం? ఎక్స్పీరియన్స్డ్ ఆడిటర్. ఇప్పుడు నేను డాక్యుమెంటేషన్ ఎలా ఉంది, మా పార్ట్నర్కి ఒకరు అతనికి ఇస్తా, అతనికి దీంతో కనెక్షన్ లేదు ఈ ఆడిట్తో. అర్థమవుతుందా? క్లయింట్ గురించి తెలుసుకోమని చెప్తాను, వర్కింగ్ పేపర్స్ చెక్ చేయమని చెప్తా, సరిపోతుందో లేదు అతను చెప్తాడు. అతను సపోజ్ ఏమైనా అబ్జెక్షన్స్ ఇచ్చాడు, ఇక్కడ ఇది నాకు అంత కన్వే అవ్వట్లేదు మీనింగు అంటే, అప్పుడు నేను అక్కడ ఆ ఏరియాలో ఏం చేయాలంటే ఇంకా బెటర్గా, ఇంకా ఏం డాక్యుమెంటేషన్ యాడ్ చేయాలో అదంతా చూసి యాడ్ చేస్తాను. సో దట్ విల్ బి మోర్ బెటర్. నెక్స్ట్, ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ది వర్కింగ్ పేపర్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ చూడండి. ద సైజ్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఎంటిటీ. కాంప్లెక్సిటీ అంటే నేచర్. అది ఈ కామర్స్ ఆపరేటరా అంటే అమెజాన్ ఇలాంటి బిజినెస్, ఆన్లైన్ బిజినెస్ అయితే ఒకలా ఉంటుంది వర్కింగ్ పేపర్ స్టైల్. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఎవిడెన్సెస్ అన్నీ ఎలక్ట్రానికే, ఫిజికల్ కాపీస్ ఏమి ఉండవు పెద్దగా, మొత్తం ఎలక్ట్రానిక్గానే ఉంటుంది. గవర్న్డ్ కంప్లీట్లీ ఎలక్ట్రానిక్.
నెక్స్ట్ నేచర్ ఆఫ్ ది ఆడిట్ ప్రొసీజర్స్ టు బి పర్ఫామ్. నువ్వేం ప్రొసీజర్ పర్ఫామ్ చేసావు? ఇన్స్పెక్షనా, ఎంక్వైరీయా, ఫిజికల్ వెరిఫికేషనా, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషనా, ఏం పర్ఫామ్ చేసావు? ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అంటే ఖచ్చితంగా పేపర్ ఫామ్లో వచ్చింది. ఎంక్వైరీ అంటే అడిగి తెలుసుకుంటావు కాబట్టి పెద్ద డాక్యుమెంటేషన్ సైజ్ అనేది డిసైడ్ అవ్వదు. ఫామ్ అనేది పెద్ద ఏమి ఉండదు, దానికి ఓరల్ ఫామ్లో ఉంటుంది. ఐడెంటిఫైడ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్. రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ నువ్వు హై అని అనుకుంటే ఫామ్ ఆఫ్ ది వర్కింగ్ పేపర్ అండ్ కంటెంట్ విల్ బీ హై. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అప్టైన్. నువ్వు ఏదైతే ఇన్ఫర్మేషన్ అప్టైన్ చేస్తావు అది ఇంపార్టెంటా? ఇంపార్టెంట్ అయితే డాక్యుమెంట్ చేస్తావు, ఇంపార్టెంట్ కాదనుకుంటే డాక్యుమెంట్ చేయవు, అంతే కదా. నెక్స్ట్ ది నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఐడెంటిఫైడ్. ఎక్సెప్షన్స్ ఐడెంటిఫైడ్ అంటే మిస్టేక్స్ ఐడెంటిఫైడ్. ఎక్సెప్షన్ అంటే ఏమని రాసుకుంటారు అక్కడ? మిస్టేక్స్ ఐడెంటిఫైడ్. జనరల్గా ఎప్పుడైతే మిస్టేక్స్ మనం ఎక్కువ కనుక్కుంటామో దాని రిలేటెడ్ డీటెయిల్స్ ఇంకా ఎక్కువ గ్యాదర్ చేస్తాం. అర్థమైంది? దాన్ని రిజాల్వ్ చేయాలి కదా, మిస్టేక్ ఉంటే దాన్ని రిజాల్వ్ చేసేదాకా మనం చూడాలి. అంటే రిజాల్యూషన్ ప్రాసెస్, మిస్టేక్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ అవన్నీ కూడా మనం డాక్యుమెంట్ చేస్తాం. అలానే ఆడిట్ మెథడాలజీ అండ్ టూల్స్ యూస్డ్. ఇంకేమైనా టెక్నిక్స్ వాడావా, ఏదైనా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ వాడామా, అవన్నీ కూడా నువ్వు డాక్యుమెంట్ చేయాలి. దీని బదులు ఆల్టర్నేటివ్ ఆన్సర్ ఇంకా బెటర్గా మనకి ఏది ఉంది? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ సఫిషియన్సీ అండ్ అప్రాప్రియేట్నెస్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. ఇప్పుడు ఆ ఆన్సర్స్ రాసేటప్పుడు అక్కడ ఆడిట్ ఎవిడెన్స్ ఉన్న చోటలో ఆడిట్ డాక్యుమెంటేషన్ అని పెట్టండి, అంతే కదా. డాక్యుమెంటేషన్ మీద క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేయాలండి? ఆడిట్ డాక్యుమెంటేషన్ అని రాయాలి. అంటే ఇప్పుడు అక్కడ ఆన్సర్ ఏముంది ఒకసారి సఫిషియన్సీలో జస్ట్ చూద్దాం, చూడండి. ద క్వాంటమ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ టు బి అప్టైన్డ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై క్వాలిటీ. అలానే ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ బై ఆడిటర్. If the auditor assessed higher risk, then the documentation form and content will also be higher. Size of the population. In case of smaller level, adanతా normal. Materiality. If the items are more material, then the documentation level will be increasing. ఇక్కడ కూడా అదే చూసాంగా, significance of audit evidence obtained. Significance అంటే ఏంటి? Materiality. అర్థమవుతుందా? అలానే నెక్స్ట్ ఇంకేం రాసే క్యారెక్టరిస్టిక్స్. పాపులేషన్ హెటరోజీనియస్ అయితే డాక్యుమెంటేషన్ ఫామ్ అండ్ కంటెంట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. దాని తర్వాత నేచర్ అండ్ సైజ్ ఆఫ్ ది ఎంటిటీ. Documentation is influenced by nature of the entity, size of the entity, and effectiveness of controls. So it is again influenced by controls effectiveness. That's it. Next. Confident until then? Everyone? So similar questions. Similar questions. The form, content and extent of audit documentation depends on the factors such as the size and complexity of the entity. కొంచెం పెద్దగా చదవండి, పెద్దగా. The form, content and extent of audit documentation depends on the factors such as the size and complexity of the entity, the nature of the audit procedures to be performed, etc. Explain in detail. So write point A and point B. Point B కి మీకు ఆల్టర్నేటివ్ ఆన్సర్ చెప్పాను, అదైనా సరిపోతుంది. అర్థమవుతుందా? మీకు కూడా ఈజీగా ఉంటుంది. రెండు అడగడు ఎగ్జామ్లో. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్, ఒకవేళ రెండు అడిగాను, రెండు రాయండి, ఏమైంది? సేమ్ ఆన్సర్, వాడు కెపాసిటీ కట్టాలి కదా. ఏం కాదండి ఎగ్జామ్లో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బి పాయింట్లో ఇక్కడ ఇచ్చిన వాట్ ఎవర్ ద పాయింట్స్ ఇస్ దేర్, అండ్ అక్కడ మనం చూసిన పాయింట్స్ రెండు కూడా సిమిలరే, మీనింగ్ వైజ్ అంతా సిమిలరే. సో ఏం కాదు. యా, నెక్స్ట్ వన్. Discuss with reference to SA 230 factors affecting form, contents and extent of audit documentation. సేమ్ అగైన్ పాయింట్ ఏ అండ్ బి, దట్స్ ఇట్. ఒక్కసారి చూడండి అమ్మా.
దాని తర్వాత 10th క్వశ్చన్, రీడ్ ద క్వశ్చన్. Write a short note on audit file, its retention and ownership. Yeah, ownership. Whose property working papers are? That's it. Because it is a document which is prepared by auditor workings. Can anyone demand audit working papers? Can principal auditor demand the working papers of branch auditor? No, he cannot, because it is property of his own. ఎవరు కూడా డిమాండ్ చేయలేరు ఎక్సెప్ట్ లీగల్ అథారిటీస్. లీగల్గా నీకు ఎవరికైనా చూపించాల్సిన బాధ్యత ఉంటే యూ హ్యావ్ టు షో ఇట్. సపోజ్ పీర్ రివ్యూలో నువ్వు ఎలా ఆడిట్ చేస్తావు చెప్పడానికి డాక్యుమెంటేషన్ నువ్వు చూపించాల్సిందే. అక్కడ ఒక్క చోట నువ్వు కాన్ఫిడెన్షియాలిటీని బ్రీచ్ చేసి చూపించచ్చు, బికాజ్ ఇట్ లీగల్ రిక్వైర్మెంట్. ఆర్ యూ గెటింగ్ ఇట్? రిటెన్షన్. ఎన్ని సంవత్సరాలు డాక్యుమెంటేషన్ రిటైన్ చేయాలి? 7 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ ఆర్ గ్రూప్ ఆడిట్ రిపోర్ట్, విచ్ ఎవర్ ఈజ్ లేటర్. గ్రూప్ ఆడిట్ రిపోర్ట్ అంటే సపోజ్ నేను కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్స్ మీద కూడా ఒపీనియన్ నేనే ఇచ్చా. అలాంటప్పుడు ఫస్ట్ స్టాండ్ అలోన్ ఫినాన్షియల్ మీద ఆడిట్ రిపోర్ట్ ఫస్ట్ ఇస్తా, తర్వాత కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్స్ మీద ఆడిట్ రిపోర్ట్ ఇస్తా. ఈ కన్సాలిడేషన్ ఆడిట్ రిపోర్ట్ డేట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి 7 years చూడాలి. 2 రిపోర్ట్స్ ఉంటాయి. మీరు ఇచ్చిన ఏదైతే మీరు ఏ కంపెనీకి అయితే ఆడిటర్ ఉన్నారో దానికి కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్స్ కూడా అప్లై అయితే గ్రూప్ ఆడిట్ రిపోర్ట్ అంటాం. అక్కడ గ్రూప్ ఆడిటర్స్ రిపోర్ట్ అంటే కన్సాలిడేటెడ్ ఆడిటర్ రిపోర్ట్. అలాంటప్పుడు ఆ 2 డేట్స్లో ఏదైతే లేటర్ డేట్ ఉందో ఫ్రమ్ దాట్ డేట్ వితిన్ 7 years యూ హ్యావ్ టు మెయింటైన్ డాక్యుమెంటేషన్. Sometimes what we do practically is maintaining 7 years related files is very very stringent process. It's very difficult. You have to maintain in good condition. Chadal pattakunda jagrata maintain cheyali. Sometimes our office spaces will not be sufficient. So what we do is we maintain it at client place itself, because client will maintain 8 years books of accounts. దాంతో పాటు మనీ కూడా పెట్టేయమంటాం ఏ ఏరియా కింద. మాకు కావాల్సినప్పుడు మేము వచ్చి అడుగుతాం. అర్థమైందా? క్లయింట్ విల్ రిజర్వ్ ఇట్ ఇన్ గుడ్ కండిషన్. ఆర్ గెటింగ్ ఇన్ మోస్ట్ ఏ క్లయింట్ కూడా డిసీవ్ చేయడు. సార్ ఏమైతే క్లయింట్ కక్ష పెట్టుకొని ఆడిటర్ వర్కింగ్ పేపర్ చించేస్తే ఏం కాదు, సాఫ్ట్ కాపీ కూడా ఉంది, ప్రింట్అవుట్ తీసి మళ్ళీ పెడతా అవసరమైతే. అర్థమవుతుందా? నెక్స్ట్ అలానే రిటెన్షన్ పీరియడ్ అయిపోయింది. వర్కింగ్ పేపర్ ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, వర్కింగ్ పేపర్ షల్ బి అసెంబుల్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఇలా అసెంబుల్ చేయడానికి కూడా స్టాండర్డ్లో చెప్పారు. మీరు ఆడిట్ రిపోర్ట్ ఇస్తారు కదా, అక్కడి నుంచి 60 days లోపు ఆడిట్ క్లోజ్ అయిపోయిన దగ్గర నుంచి 60 days లోపు ఫైల్ మొత్తాన్ని నీట్గా అసెంబుల్ చేసేసేయండి. అసెంబుల్ చేసి దాన్ని 7 years స్టోర్ చేయాలి కదా, దానికి రెడీ చేసి నీట్గా పెట్టేసేయండి. వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఫర్ అసెంబ్లింగ్ ది ఫైనల్ ఆడిట్ ఫైల్? 60 days. అదే ఈ క్వశ్చన్లో ఉంది. ఫస్ట్ పాయింట్ చూడండి, ఆడిట్ ఫైల్ మీనింగ్ ఇచ్చారు చూడండి. ఆడిట్ ఫైల్, వర్కింగ్ పేపర్స్. ఇంకొకటి ఈ ఫైల్స్ని 2 typesగా డివైడ్ చేయొచ్చండి. ఒకటి పర్మనెంట్ ఆడిట్ ఫైల్, కరెంట్ ఆడిట్ ఫైల్. ఏంటనేది నెక్స్ట్ క్వశ్చన్లో చెప్తాను. ఫస్ట్ లుక్ ఎట్ దిస్. Audit file, working papers, documentation. It is a record of audit procedures performed and relevant audit evidence obtained for a specific engagement, which can be stored in a physical file or electronic storage medium, which is referred as audit file. అంతే కదా, it is a record of audit procedure performed, relevant audit evidence obtained for a specific engagement, ఒక పర్టికులర్ వర్క్కి సంబంధించి, which can be stored either in a physical format or electronic storage medium. Next. Audit file is of 2 types: permanent audit file, current audit file. పర్మనెంట్ అంటే కరెంట్ అంటే వేరు కాదండి. పర్మనెంట్ ఆడిట్ ఫైల్ అంటే ఒక క్లయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంత పర్మనెంట్గా ఉంటుంది. MOA, AOA, విచ్ ఇస్ పర్మనెంట్ ఇన్ఫర్మేషన్. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఏ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించినవి? ఈజ్ ఇట్ ఎ రైట్ క్వశ్చన్? మెమరాండమ్, ఆర్టికల్స్, డైరెక్టర్స్ లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్, లిస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కంపెనీ బ్యాక్గ్రౌండ్, కంపెనీ బిజినెసెస్, ఆ లిస్ట్ మొత్తం కూడా పర్మనెంట్ ఫైల్ అని ఒకటి పెట్టి అందులో పెట్టేస్తా. ఎందుకంటే అది నాకు ఒకసారి నేను చూడాల్సిన ఇన్ఫర్మేషన్. ఎవ్రీ ఇయర్ నేను మళ్ళీ అది రికార్డ్స్ అని గ్యాదర్ చేస్తూ ఉండాలా? అవసరం లే. అండ్ ఏ ఇయర్ ఆ ఇయర్ ఆడిట్ చేస్తుంటాం కదా, ఆ ఇయర్ పర్చేజెస్, ఆ ఇయర్ సేల్స్, ఆ ఇయర్కి సంబంధించిన GST క్యాలిక్యులేషన్స్, ఆ ఇయర్కి సంబంధించిన స్టాట్యూటరీ డ్యూస్ అవ్వచ్చు, లెడ్జర్స్ అవ్వచ్చు, కన్క్లూజన్స్ అవ్వచ్చు, అవన్నీ ఏ ఇయర్కి ఆ ఇయర్ స్పెసిఫిక్గా ఉంటాయి. ఈ ఇయర్లో ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ వస్తాయా? మారిపోతూ ఉంటాయి. ఇలాంటివన్నీ ఏ ఫైల్లో పెడతాం? కరెంట్ ఆడిట్ ఫైల్. అంటే ఒక క్లయింట్కి ఎన్ని పర్మనెంట్ ఆడిట్ ఫైల్స్ ఉంటాయి? 1 ఫైల్ ఉంటుంది. ఎన్ని పర్మనెంట్ ఆడిట్ ఫైల్స్ ఉంటాయండి? ఒకే ఒక ఫైల్ ఉంటుంది. ఇది మనం ఎప్పుడు మెయింటైన్ చేస్తాం తెలుసా? ఒక క్లయింట్కి 2 ఫైల్ సిస్టమ్స్, అంటే ఒకటి పర్మనెంట్ ఫైల్ అనేసి ఇంకోటి కరెంట్ ఫైల్స్ అని, ఇలా ఎప్పుడు మెయింటైన్ చేస్తామంటే వెన్ ద ఆడిట్ ఈస్ రికరింగ్. సపోజ్ ఇది 1 time ఆడిట్, ఒకసారి మమ్మల్ని ఆడిట్ చేయమని 2 ఫైల్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకే ఫైల్లో పెట్టేస్తా. ఫస్ట్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్ అని పెట్టి హెడింగ్ పెట్టి కింద మొత్తం క్లయింట్కి సంబంధించిన డేటా మొత్తం అక్కడే పెట్టేస్తా. తర్వాత పైన అంతా వర్కింగ్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ వర్కింగ్స్, ఇంకా పర్చేజెస్, సేల్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, ఇవన్నీ కూడా మొత్తం అంతా డాక్యుమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలా కాదు, క్లయింట్తో మనం ఒక 5 years మనం ఆడిట్ చేయబోతున్నాం. 5 years కలిపి ఒకే ఫైల్ పెట్టకూడదు, కక్కుర్తి పడద్దు.
అర్థమైంది? ఫైల్ మా అయితే 50 రూపాయలు 100 రూపాయలు పోద్ది. ఇంకా సాఫ్ట్ కాపీ అంటారా, డబ్బులే అవ్వవు అసలు. ఓకే, సో కరెంట్ ఆడిట్ ఫైల్ అనేది ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్ ఆడిట్కి ఒక సపరేట్ ఫైల్ ఉండాలి. అండ్ క్లయింట్ మొత్తానికి పర్మనెంట్ ఆడిట్ ఫైల్ ఒకటి ఉండాలి. పర్మనెంట్ ఆడిట్ ఫైల్లో మనం స్టోర్ చేసే ఇన్ఫర్మేషన్ జనరల్గా ఎలా ఉంటుందంటే విచ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ నేచర్, విచ్ విల్ నాట్ చేంజ్ ఎవ్రీ ఇయర్. ఆ క్లయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ ఇయర్ చేంజ్ అవ్వదు. ఇన్కార్పొరేషన్ మారుతూ ఉంటుందా, డేట్ ఆఫ్ బర్త్ మారుతూ ఉంటుంది మనకి, సేమ్ అదే. మెమరాండమ్ ఆర్టికల్స్ జనరల్లీ అంతగా చేంజ్ అవ్వవు. ఎప్పుడైనా చేంజెస్ అది కూడా ఇక్కడే పెడతాం, ఎందుకంటే ఒకసారి చేంజ్ వస్తుంది, రేర్గా వస్తుంది చేంజ్. క్లయింట్కి సంబంధించిన లిస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్ ఇక్కడే పెడతాం. లిస్ట్ ఆఫ్ మేనేజర్స్, లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇందులోనే పెట్టేస్తాం. హూ ఆర్ ఆల్ రిలేటెడ్ పార్టీస్ పర్మనెంట్ ఫైల్లో పెట్టేస్తాం. కంపెనీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, కంపెనీ అకౌంటింగ్ పాలసీస్, కంపెనీ రిలేటెడ్ స్పెసిఫిక్ పాలసీస్ ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయా, మారవు కదా, ఇవన్నీ కూడా పర్మనెంట్ ఫైల్లో పెట్టేస్తాం. ఇంకా ఆడిట్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ఇయర్లో మనం ఏమేమి రిస్క్లు ఐడెంటిఫై చేసాం, ఆ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వెరిఫికేషన్ వర్కింగ్స్ అండ్ దట్ రిలేటెడ్ ఇయర్ పర్చేజ్ వర్కింగ్, సేల్స్ వర్కింగ్స్, ఎక్స్పెన్సెస్ వర్కింగ్, జిఎస్టీ వర్కింగ్, టీడీఎస్, పిఎఫ్, ఈఎస్ఐ, ఆల్ టైప్స్ ఆఫ్ వర్కింగ్స్ ఫర్ దట్ ఇయర్ షల్ బీ కెప్ట్ ఇన్ ది కరెంట్ ఫైల్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఇయర్. ఏ ఇయర్ కరెంట్ ఫైల్కి ఆ ఇయర్లోనే పెట్టాలి. అర్థమవుతుందా ఎవ్రీవన్? యా, రీడ్ దట్. నెక్స్ట్ వన్. Assembly of the final audit file. The auditor shall, after completion of audit, that is after issuance of audit report within 60 days, shall assemble the audit file so as to keep it for future reference. నీట్గా అసెంబుల్ చేసి పెట్టాలి, నీట్గా ఫ్లాప్స్ అన్ని పెట్టి డెకరేషన్ చేసి. అర్థమైందా? ఆడిట్ ఫైల్ పైన ఏం ఫైల్ తెలియాలి కదా, ఫైల్ పైన స్టిక్కర్స్ అతికియా ఈ క్లయింట్కి అని చెప్పి. ఇప్పుడు సపోజ్ ఫైల్ రూమ్ ఉంటుంది. ఫైల్ రూమ్ ఎలా ఉంటుందంటే ఒక న్యూ పర్సన్ ఎవరైనా ఆర్గనైజేషన్లోకి వచ్చినా అతను ఫైల్ రూమ్కి వెళ్ళి ఒక ఫైల్ తీసుకురామంటే వెళ్ళి మొత్తం ఫైల్స్ అని ఎత్తకూడదు. అర్థమైంది? ఇప్పుడు సపోజ్ మోస్ట్లీ ఎవ్రీ ఆఫీస్ విల్ హ్యావ్ ఎ ఫైల్ రూమ్. మీరు అడ్మిషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళారా, పైన మీకు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు, అక్కడ అన్ని ఫైల్స్ పెట్టి ఉంటాయి, అన్నిటి పేర్లు రాసి ఉంటాయిగా. ఎందుకు పేర్లు రాస్తారు? ఎగ్జాక్ట్లీ. సో ఐడెంటిఫై చేయడానికి, రిట్రీవల్గా ఉండడానికి. అలా నేను ఒక ఫైల్ రూమ్ మెయింటైన్ చేస్తాం. సపోజ్ దిస్ ఈజ్ ద ఫైల్ రూమ్, దిస్ ఈజ్ ద ఎంట్రీ. Here there will be one showcase, here there will be central console, here there will be another showcase, here and then here. Getting it? So these are divided into multiple slots. ఇవన్నీ మల్టిపుల్ స్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని ఇండివిజువల్స్ స్టోర్ చేస్తాం, ఇక్కడ అన్ని ఫార్మ్స్ స్టోర్ చేస్తాం. సెంట్రల్ కంపెనీస్, ఇక్కడ కూడా కంపెనీస్, ఇక్కడేమో అదర్ అసైన్మెంట్కి సంబంధించి స్టోర్ చేస్తాం. ఇక్కడ క్లయింట్ 1, క్లయింట్ 2, క్లయింట్ 3, క్లయింట్ 4, క్లయింట్ 5, ఒక్కొక్క క్లయింట్కి ఒక్కొక్క ర్యాక్ అలొకేట్ చేస్తాం. బీరువాళ్ళు ఉంటాయి కదా అట్లా. ఓకే, క్లయింట్ ఇక్కడ మళ్ళీ క్లయింట్ 7 అట్లా వాళ్ళ నేమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ మ్యాప్ మొత్తాన్ని ప్రింట్అవుట్ తీసి డోర్ వెనకాల అతికిస్తా. అర్థమైంది? ఇక్కడ డోర్ ఉంటుంది కదా, ముందే అతికిస్తా కావాలంటే, ఇబ్బందిగా ఉందంటే. ఓకే, సో ఎవరైనా ఇప్పుడు సపోజ్ ఎవరో ఒక కొత్తగా ఆర్టికల్ అసిస్టెంట్ వచ్చాడు, వెళ్ళి సో అండ్ సో కంపెనీకి సంబంధించి సో అండ్ సో ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి ఒక ఫైల్ ఉంటుంది, అది తీసుకురమ్మంట. ఇలాంటి ఒక మ్యాప్ లేకపోతే వాడు ఎక్కడైనా ఎదుగుతాడండి. సపోజ్ ఆ రూమ్ ఇందులో సగం ఉంది, ఎన్ని ఫైల్స్ ఎదుగుతాడు, ఏ ఫైల్ ఎతకగలవాడు అసలు? అదే ముందే మ్యాప్ పెట్టామని కొంచెం చిన్న లేఅవుట్, ఇక్కడ ఫైల్స్, ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఉంటాయి, ఇక్కడ ఇండివిజువల్స్ ఉంటాయి, ఇక్కడ కంపెనీస్ ఉంటాయి, లేఅవుట్ పెట్టాం, కంపెనీస్ ఇక్కడ ఉంటాయి. సో అక్కడికి వెళ్తాడు. కంపెనీస్ అరేంజ్మెంట్ కూడా ఎలా ఉంటుందంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది. ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యే కంపెనీస్, బీతో స్టార్ట్ అయ్యే ఫైల్, సీతో స్టార్ట్ అయ్యే కంపెనీస్, అలా ర్యాక్స్ అలాట్మెంట్ కూడా అలా ఉంటుంది. నేను చూసేది సి కాబట్టి సి ఇక్కడ ఉంది ఆర్డర్. అందులో ఆ కంపెనీ ఫైల్ ఓపెన్ చేస్తా. ర్యాక్ ఓపెన్ చేయగానే కంపెనీకి సంబంధించిన ఫినాన్షియల్ ఇయర్ 10-11 ఫైల్ ఉంది, ఫిజికల్గా 11-12 ఫైల్ ఉంది, 13-14 ఏది అడిగారో అది ఆటోమేటిక్ పికప్ చేసుకుని వచ్చేయచ్చు. ఫైల్ రూమ్. ప్రతి ఫైల్కి కోడింగ్ ఉంటుంది. ఫర్ ఎవ్రీ ఫైల్ కోడింగ్ విల్ బి దేర్. టోటల్ ఈ ఫైల్ రూమ్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అసలు మనం లెక్కెక్కర్లా. దానికి ఫైల్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం. What do we maintain? File register. Like fixed asset register, file register. అంటే ఏదైనా ఒక పర్టికులర్ క్లయింట్కి కొత్త ఫైల్ ఓపెన్ చేయగానే దానికి కోడ్ ఒకటి జనరేట్ చేయాలి. కోడ్ జనరేట్ చేయాలంటే ఫైల్ రిజిస్టర్లో దాన్ని అప్డేట్ చేయాలి. ఏ పర్పస్ కోసం ఈ ఫైల్ ఓపెన్ చేసావు? ట్యాక్స్ ఆడిట్ కోసం 18-19 ఇయర్కి సంబంధించి సో అండ్ సో క్లయింట్కి ఓపెన్ చేసాం. ఆ స్టిక్కర్ ఒకటి జనరేట్ అయితే ఆ స్టిక్కర్ ఫైల్ మీద అతికియాలి. తీసుకెళ్ళి మా ఫైల్ మళ్ళీ ఎక్కడ పెట్టాలి? ఆ క్లయింట్కి సంబంధించిన స్లాట్లోనే పెట్టాలి. మళ్ళీ డౌట్ అడుగు, సార్ ఒకవేళ ఫైల్ రూమ్ నిండిపోతే ఏం చేయాలని. అర్థమైంది? ఇంకో ఫైల్ రూమ్ పెట్టుకునేది అంతే. అది లేకపోతే ఏం చేయాలి? ఏదో కొనుక్కోవాలి, ఇంకా తప్పదు. ఇంకా అర్థమైందా? దట్స్ ఇట్. నెక్స్ట్ అర్థమైందా? ఫైల్ డేటాబేస్ ఇదంతా ఏంటంటే ఫిజికల్ ఒక రూమ్ని అలొకేట్ చేయడం, ఒక ఫైల్ రూమ్ని అలొకేట్ చేయడం. నెక్స్ట్ This process is also known as working paper arrangement. యా.
సో ఏదైతే అసెంబ్లీ ఫైనల్ ఆడిట్ ఫైల్ మనం అరేంజ్ చేస్తామో ఆడిట్ ఫైల్ లోపల అరేంజ్ చేస్తాం. వర్కింగ్ పేపర్, ఓపెనింగ్ బ్యాలెన్స్ వర్కింగ్స్ అని ఒక చోట, పర్చేజ్ వర్కింగ్స్ అని ఒక చోట, సేల్స్ వర్కింగ్స్ అని ఒక చోట, అది కూడా ఒక ఆర్డర్లో. ఫస్ట్ అన్నిటికంటే మనం ఏం చేయాలి? రిస్క్ అసెస్మెంట్, దాని తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్సెస్, దాని తర్వాత పర్చేజెస్, సేల్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, దాని తర్వాత వచ్చేసరికి స్టాట్యుటరీ డ్యూస్, దాని తర్వాత అసెట్స్ అండ్ లైబిలిటీస్, దెన్ కన్క్లూజన్స్, దెన్ డిస్కషన్స్ విత్ మేనేజ్మెంట్, ఫైనల్లీ ఒపీనియన్. అట్లా స్లాట్ అనేది అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఫైల్ ఓపెన్ చేయగానే ఫస్ట్ నాకు ఏం కనబడాలి? ఆడిట్ రిపోర్ట్ కనబడాలి. ఆడిట్ రిపోర్ట్కి బేసిస్ ఏంటి? నెక్స్ట్ తిప్పితే కన్క్లూషన్స్ బేసిస్ ఏంటి? వేరియస్ ఎవిడెన్సెస్. ఆ ఎవిడెన్స్ అన్నిటికి బేస్ ఏంటి? రిస్క్ అసెస్మెంట్. దానికి బేస్ ఏంటి? ఆడిట్ ప్లాన్. అర్థమవుతుందా? ఆడిట్ ప్లాన్ అనేది అతికిస్తాం అనమాట. ఎవరెవరు ఆడిట్ చేస్తారు అక్కడ పేర్లు ఉంటాయి. ఏబుల్ టు అండర్స్టాండ్? కుదిరితే నెక్స్ట్ క్లాస్లో మీకు ఆడిట్ ప్లాన్ వేసి చూపిస్తాను. లేకపోతే ఇప్పుడే చేద్దామా? ఆడిట్ ప్లాన్ ఇద్దామా? ఓకే, ఒక ప్లాన్ ఇద్దాం ర్యాండమ్గా. ఒకసారి రిటెన్షన్ పీరియడ్ కూడా చదివేసి చేద్దాం. ఇంతకు అసెంబ్లీ అర్థమైందా? నీట్గా వర్కింగ్ పేపర్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా పడితే అలా జిగ్జాగ్ పెట్టి ఉంటారు ఆడిట్ చేసినప్పుడు. ఆడిట్ అయిపోయింది కదా, 60 days లోపు నీట్గా అన్ని పేపర్ నీట్గా అరేంజ్ చేసి మీరు అందరు సంతకాలు పెట్టి ఫైల్ క్లోజ్ చేసి రూమ్లో పెట్టేసి 7 years లాక్ చేసేయండి. అర్థమైందా? లాక్ ఇన్ ద సెన్స్ పెట్టడం అని. అది నెక్స్ట్ Retention period. The auditor shall retain the working paper file for a minimum period of 7 years from the date of audit report or group audit report, whichever is later. For minimum, how many years you have to retain it? 7 years. Next. Ownership of audit documentation. Yeah. Audit documentation is the property of the auditor. The auditor may at his discretion may portions of or extracts. ఏముందండి? మేక్ పోర్షన్స్ ఆఫ్. ది ఆడిటర్ మే at his discretion make portions of or extracts from documentation available to clients or third parties. ఆడిట్ డాక్యుమెంటేషన్లో ఉన్న ఏదైనా ఒక పార్ట్ క్లయింట్కి వచ్చి కావాలంటే కొన్నాళ్ళు యూస్ చేసుకోవడానికి, లేదా దాన్ని జిరాక్స్ తీసుకొని క్లయింట్కి పర్మిషన్ ఇవ్వచ్చు, లేదా థర్డ్ పార్టీస్ కానీ ఇవ్వచ్చు అనమాట, సబ్జెక్ట్ టు కాన్ఫిడెన్షియాలిటీ రిక్వైర్మెంట్స్. గెటింగ్ ఇట్? అంటే అల్టిమేట్లీ ఆడిట్ వర్కింగ్ పేపర్స్ మీద అథారిటీ ఎవరికి ఉంటుందండి? ఆడిటర్స్. నో బడీ ఎల్స్ ఈస్ హ్యావింగ్ అథారిటీ బికాస్ ఇట్ ఈస్ ప్రాపర్టీ ఆఫ్ ఆడిటర్. బట్ టెల్ మీ, కెన్ ఆడిటర్ ఎక్సర్సైజ్ లీన్ ఆన్ వర్కింగ్ పేపర్స్? నీ దాని మీద నువ్వే లీన్ ఎట్లా పెట్టుకుంటూ, ఇది నాది నువ్వు తీసుకొని నాది అనుకునేట్లా? నీ బుక్ మీద నువ్వు లీన్ ఎక్సర్సైజ్ చేయొచ్చా? లీన్ అంటే ఏంటండి? లాఫుల్లీ అబ్టైనింగ్ పొసెషన్ ఆఫ్ అదర్స్ ప్రాపర్టీ. లీన్ అండి, అర్థమైందా? లీన్ అంటే ఏంటండి? అదర్స్ ప్రాపర్టీని లాఫుల్గా ఎక్వైర్ చేయటం. ఆడిట్ వర్కింగ్ పేపర్స్ నీయే కదా, నీది దాని మీద నువ్వే లీన్ ఎక్సర్సైజ్ ఎట్లా ఎక్వైర్ చేస్తావు? నాది వర్కింగ్ పేపర్స్, నేను ఎవరికి ఈను. You say that. So because it is your property, you need not exercise lien because it is yours. వేరే వాళ్ళ ప్రాపర్టీ మీద లీన్ ఎక్వైర్ చేయొచ్చు, లీన్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. దెర్ ఇస్ అ పాయింట్. కెన్ ఆడిటర్ ఎక్సర్సైజ్ లీన్ ఆన్ క్లయింట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్? వన్స్ అపాన్ ఏ టైం ఈ క్వశ్చన్ ఉండేది, ఇప్పుడు కూడా ఎక్కడో సిలబస్లో ఎక్కడో చోట ఉంటుంది గ్యారంటీగా. ఏంటంటే ఆడిటర్ క్లయింట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మీద లీన్ ఎక్సైజ్ చేయొచ్చా? రైట్ ఇప్పుడు రైట్స్ ఆఫ్ ఆడిటర్ ఉంది కదా, రైట్స్లో ఒక రైట్ ఏంటంటే రైట్ టు లీన్. ఓకే, రైట్ టు లీన్ అంటే క్లయింట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని లాఫుల్గా తీసుకుంటాం. ఎప్పుడు తీసుకుంటాం అసలు క్లయింట్ బుక్స్? మన ఫీ మనకి పే చేయలే. చెప్పండి, ఎవడైనా ఫీజు పే చేయకపోతే క్లయింట్ బుక్స్ తీసుకుంటాడా? నా ఆఫీస్లో నా ఫైల్స్ పెట్టుకోవడానికి స్పేస్ లేదు. ఇప్పుడు ఈ ఫైల్స్ తీసుకొచ్చి నేను ఎక్కడ పెట్టాలి? ఆఫీస్లో. అర్థమైందా? పోనీ ఎట్లా పడితే అట్లా అమ్మేసుకోవచ్చా బయట ఫైల్స్? ప్రొహిబిషన్, ఇట్స్ అ వయలేషన్ ఆఫ్ లా. వాడి బుక్స్ నేను తీసుకొచ్చి వాడి ఫీజు ఇచ్చేంత వరకు మీకు చూడండి, లీన్లో మీరు ఏదైతే ప్రాపర్టీ తెచ్చారో దాన్ని జాగ్రత్తగా గుడ్ కండిషన్లో ఉంచాలి. మీరు గుర్తుందా? నేను జాగ్రత్తగా ఉంచాలి దాన్ని. అర్థమైందా? వాడు కూడా హ్యాపీగా తీసుకెళ్ళండి సార్, పర్లేదు మా ఆఫీస్లో కూడా స్పేస్ లేదు అసలు, మీరు తీసుకెళ్ళండి చక్కగా. టెల్ మీ, విల్ ఎనీబడి ఎక్సర్సైజ్ లీన్? ఈరోజు ఒక కొంచెం ప్రాక్టికల్గా కామన్ సెన్స్గా చెప్పండి. మీరు ఆడిట్ చేశారు, ఏదో ఒక సెల్లర్ 15 lakhs ఫీజు ఇవ్వాలి, వాడు ఇవ్వనన్నాడు, క్లయింట్ ఇవ్వట్లేదు. ఓకే, ఒక నిమిషం వెయిట్ చేయండి, మీరు పర్మిషన్ ఏంటి నాకు ఇప్పుడే, మీ ఫైల్ రూమ్కి వెళ్ళి మొత్తం ఫైల్స్ అని తీసుకొని వెళ్ళిపోతాం ఆఫీస్కి. విల్ యూ సే దట్? తీసుకెళ్ళండి సరే అంటే చక్కగా కావాలంటే తీసుకెళ్ళండి సార్, మేము ఇచ్చినప్పుడు ఇవ్వని అంటాడు. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అర్థమైంది? అందుకే ఆ టాపిక్ మనం స్కిప్ చేసాం. బట్ ఆ రైట్ అయితే ఉంది, కానీ ఆ రైట్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా యూఆర్ డూయింగ్ సంథింగ్ కాంట్రరీ టు ప్రొవిజన్స్ ఆఫ్ ది లా. Why? Because every company shall maintain books of accounts for 8 years at registered office.
అండ్ ఇఫ్ యూ మూవ్ అవుట్ ఆఫ్ ద రిజిస్టర్డ్ ఆఫీస్ యూ నీడ్ టు అబ్టైన్ పర్మిషన్ ఆఫ్ ఆర్ఓసి. ఇక్కడ ఆడిటర్ తీసుకెళ్ళిపోయాడు, ఇప్పుడు కంపెనీ ఆర్ఓసి వాళ్ళు అప్పుడే ఇన్స్పెక్షన్కి వచ్చారు. సపోజ్ నేను తీసుకెళ్ళాక బుక్స్ ఉన్నాయి, ఆడిటర్ తీసుకెళ్ళిపోయాడు. ఆడిటర్ని అడుగుతారు నువ్వు ఎందుకు తీసుకెళ్ళామని, పర్మిషన్ అని అడుగుతారు. అర్థమైందా? సో ఇట్ ఈస్ నాట్ కోర్ట్ ఒక ఎక్కడో ఓల్డ్ జడ్జిమెంట్ సమ్వేర్ ఆడిటర్ కెనాట్ ఎక్సర్సైజ్ లీజ్ అని ఒక కోర్టులో చెప్పారు. లీన్ అని ఎక్సర్సైజ్ చేయలేడు, ఎందుకంటే లాఫుల్లీ హ్యావ్ టు కీప్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎట్ రిజిస్టర్డ్ ఆఫీస్. ఫీజు ఇవ్వనంత మాత్రం నువ్వు ఎక్సైజ్ చేయకూడదు అలాంటి రైట్ అని చెప్పి ఒక చిన్న క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. బట్ కామన్ సెన్స్, ఆ ప్రొవిజన్ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కామన్ సెన్స్, ఎవరైనా అసలు లీన్ ఎక్సైజ్ చేస్తారండి? దట్స్ ఇట్. నెక్స్ట్, సో ఆడిట్ ప్లాన్ వేద్దాం. ఓకే, ఒక ప్లాన్ మీకు ర్యాండమ్గా చూద్దాము. Is it okay? Fine. So now we will discuss about audit plan. So how an audit plan looks like in real life. So let us prepare an audit plan for XYZ company. So the company, spring action లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. So ABC Private Limited. So this is a client name, and the assignment, nature of assignment. కీబోర్డ్ అసలు వాడట్లేదు అనుకుంటా, గట్టిగా ఉన్నాయి. నేచర్ ఆఫ్ అసైన్మెంట్, స్టాట్యుటరీ ఆడిట్. Nature of assignment is statutory audit. Period of coverage. నా వేళ్ళకి ఎక్సర్సైజ్ మంచిది. ఓకే ఫైన్. ఫినాన్షియల్ ఇయర్ 2018 and 19. Audit commencement date. Commencement date. Let us assume audit is commenced on 18-19 కాబట్టి March 31st 2019 తర్వాత స్టార్ట్ చేద్దాం. ఓకే, సో let us assume it is around 15th May. And audit completion date. Audit completion చివరిలో మొత్తం ప్లాన్ వేసాక చెప్దాం. ఓకే, సో an engagement team. సో ఎంగేజ్మెంట్ టీమ్ 5 members అనుకుందాం. సో ఎంగేజ్మెంట్ టీమ్ లైక్ A, B, C and D, E. Okay, he is an engagement partner, he is an audit manager, he is a senior article assistant, he is a junior article assistant, he is a paid assistant. Let us assume 5 members are engagement teams. Okay, సో మీకు ఒక ప్లాన్ వేస్తే మీకు అసలు ఆడిట్లో ఇట్లా క్లియర్ ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. సీరియల్ నెంబర్, ఆడిట్ ఏరియా, పర్సన్, టైమింగ్, ఎక్స్టెంట్ ఆఫ్ కవరేజ్. ఇందాక చెప్పాను గుర్తుంది సబ్స్టాంటివ్లో, టైమింగ్, ఎక్స్టెంట్, నేచర్, యా, స్పెషల్ ఇన్స్ట్రక్షన్, and status. So this is it. The first one, ఏ ఆడిట్లో అయినా మనం ఫస్ట్గా చేయాల్సింది రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్. చేస్తాను. సో ఏదండి చేసేది మనం? రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్. పర్సన్ జనరల్ ఎవరు చేస్తారంటే ఎంగేజ్మెంట్ పార్ట్నర్. ఐ టోల్డ్ యూ, రిమెంబర్? సీనియర్ ఎవరండి రిస్క్ ఆర్టికల్, జూనియర్ ఆర్టికల్ వెళ్ళాలి కంపెనీ గురించి తెలుసుకుంటారు ఫస్ట్. నో రైట్, హూ విల్ డూ దాట్?
ఎంగేజ్మెంట్ పార్ట్నర్. సో పర్సన్ ఎవరండి? ఏ. టైమింగ్ లెట్ us assume 20 hours is the time given, means 2 working days, so 2.5 working day, whatever. Extent, సో ఎక్స్టెంట్ అనే కాలం నాట్ అప్లికబుల్. రిస్క్ అసెస్మెంట్లో ఎంత పర్సెంటేజ్ అది తెలుస్తుందా? కంపెనీ గురించి అర్థం చేసుకో, ఎంత పర్సెంటేజ్? 50% అర్థం చేసుకుంటా. వీ కెనాట్ క్వాంటిఫై ఇట్, అండర్స్టాండింగ్ కెనాట్ బీ క్వాంటిఫైడ్. అండ్ అతనే వర్క్ చేస్తాడు కాబట్టి అతనికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిన పని లేదు, బికాస్ ఈజ్ ద వన్ హూ హ్యాస్ టు డూ ఇట్. నెక్స్ట్ సెకండ్ వన్, ఓపెనింగ్ బ్యాలెన్స్ వెరిఫికేషన్. ఓపెనింగ్ బ్యాలెన్సెస్, దిస్ వీ విల్ allocate టు బి. దీనికి ఇచ్చినటువంటి టైం లెట్ us assume 10 hours. సో వాట్ ఈజ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వెరిఫికేషన్? ఓపెనింగ్ బ్యాలెన్సెస్లో ఫస్ట్ అన్నిటికంటే ఇప్పుడు యూ హ్యావ్ టు గివ్ ఒపీనియన్ ఆన్ బ్యాలెన్స్ షీట్, రైట్? బ్యాలెన్స్ షీట్ ఇస్ అ క్లోజింగ్ బ్యాలెన్స్, రైట్? క్లోజింగ్ balance is influenced by that year opening balance, right? You should ensure whether that opening balance is correct or incorrect, yes or no? So opening balance verify చేయాలి, అవన్నీ మ్యాచ్ అవుతున్నాయో లేదా చెక్ ఎగ్జాక్ట్గా. లాస్ట్ ఇయర్ ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ P&Lతో ఓపెనింగ్ బ్యాలెన్స్ మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఎక్స్టెంట్ ఏంటి? 100%. శాంపుల్ లేదు ఇక్కడ, ఖచ్చితంగా అన్ని లెడ్జర్ అకౌంట్స్ మ్యాచ్ అయిన లేదో చెక్ చేసుకోవాలి. స్పెషల్ ఇన్స్ట్రక్షన్, కంపేర్. నేను ఆడిటర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా మా ఆడిట్ మేనేజర్కి. కంపేర్ విత్ ప్రీవియస్ ఇయర్ audited financial statements. Compare with previous year audited financial statements. Then third one, opening balance అయిపోయిన తర్వాత transactions ని చెక్ చేయాలి, yes or no? Transaction audit. సో ట్రాన్సాక్షన్స్లో ఆడిట్ ఎలా చేయమంటామంటే వౌచింగ్, బై యూజింగ్ వాట్? వౌచింగ్. ఏవేవి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి? పర్చేజెస్, సేల్స్ అండ్ you're all very intelligent, no? So you'll have 5 types of expenses classify చేస్తాం. Now tell me, work shall be allocated to everyone, right? ఇప్పుడు పర్చేజెస్ సికి ఇద్దాం, సేల్స్ వచ్చి డి, ఎక్స్పెన్స్ వచ్చి ఈ, అగైన్ రిసీట్స్ వచ్చి డీకి ఇద్దాం. జర్నల్స్ అంటే అదర్ దెన్ 4 రెక్టిఫికేషన్ ఎంట్రీస్, ప్రొవిజన్ ఎంట్రీస్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి, కాంప్లికేటెడ్ కాబట్టి బీకి ఇద్దాం. మళ్ళీ అర్థమవుతుందా? ఎన్ని డేస్ ఇద్దాం? పర్చేసెస్ వెరిఫై చేయడానికి అతనికి ఒక 10 hours ఇద్దాం, డిపెండ్స్. ఆ కంపెనీ సైజ్ చిన్నది అనుకోండి, 10 hours సరిపోతుంది. సేల్స్ కూడా అంతే 10 hours. ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 15 hours. అంటే ఎక్స్పెన్సెస్ ఆర్ హెట్రోజీనియస్, నో? సో వీ షుడ్ గివ్ మోర్ టైమ్. అండ్ రిసీట్స్ ఆల్సో హెట్రోజీనియస్, రైట్? సో లెట్ us assume 12 hours ఇద్దాం. జర్నల్స్ అనేవి వైడ్ రేంజ్, ఎన్ని ఉంటాయి మనకు తెలియదు. లెట్ us assume ప్రైమ్ ఆఫ్ ఏసీ 15 hours. సో ఎట్లా శాంపుల్ ఎట్లా పర్చేసెస్ ఎలా వెరిఫై చేయాలి? 10% ఇన్ నెంబర్. ఎన్ని వౌచర్స్ ఉన్నాయో అందులో నుంచి 10% నెంబర్ తీసుకోండి. 1000 వౌచర్లు ఉంటే 100 వౌచర్స్ తీసుకోండి శాంపుల్. సేల్స్ 25% వాల్యూలో కవర్ అవ్వాలి, 25% ఇన్ వాల్యూ. 25% ఇన్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ సేల్స్ 2 crores ఉంది, 50 lakhs వర్త్ ఆఫ్ సేల్స్ నువ్వు వెరిఫై చేయాలి. అంటే ఆ 50 lakhs వర్త్ ఆఫ్ సేల్స్ 2 ఇన్వాయిసెస్లో రావచ్చు, 20 ఇన్వాయిసెస్ అవ్వచ్చు, 30 ఇన్వాయిస్ అవ్వచ్చు, లేదా 200 ఇన్వాయిసెస్ అవ్వచ్చు. 50 లక్షల రూపాయల వర్త్ ఆఫ్ సేల్స్ నువ్వు వెరిఫై చేయాలి, వౌచర్స్, బిల్స్ వాటన్నిటిని దగ్గర పెట్టుకొని. అలానే ఎక్స్పెన్సెస్ అగైన్ 10% ఇన్ నెంబర్, రిసీట్స్ 25% ఇన్ వాల్యూ. సమ్ మెజర్మెంట్ అండి. ఎక్స్టెంట్ ఆఫ్ కవరేజ్ అంటే శాంపుల్ ఎంత తీసుకోవాలని, దానికి ఒక ఇన్స్ట్రక్షన్ నాకు అర్థం, నా కంపెనీకి నా మీద అవగాహన బట్టి ఇస్తాను, అలొకేట్ చేస్తాను ఇది. అలానే జర్నల్ 50% ఎంట్రీస్, 50% ఇన్ నెంబర్. ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? ఇట్లా అలొకేట్ చేస్తాను. ఇప్పుడు ఏ చాప్టర్ జరుగుతుంది? ఇన్కమ్ ట్యాక్స్. ఏ సెక్షన్? 35D ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే పర్చేజెస్కి సంబంధించి, సో అందులో క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయా లేదా ఐడెంటిఫై చేయమని చెప్తాను. బై మిస్టేక్ ఏమైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డెబిట్ చేశారా లేదా? ఓకే, ఫైన్. దీని గురించి ఇంకాస్త ఇన్స్ట్రక్షన్స్ కాలము మళ్ళీ మనం స్ట్రాటజీ అని ఒక చాప్టర్ వస్తాం, 3rd chapter. దేర్ వన్స్ అగైన్ వీ విల్ ఫిల్ దిస్ ఆడిట్ రిపోర్ట్ ఇన్ ఫుల్. ఇంతకీ ఇట్లా ఏరియాస్ అన్ని లిస్ట్ అవుట్ చేస్తాం. ఇప్పుడు స్టాట్యూటరీ ఇయర్స్ లిస్ట్ అవుట్ చేస్తాం, జిఎస్టీ, టీడీఎస్, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, ఆర్ఓసి, ఇవన్నీ. తర్వాత ఎసెట్స్ అండ్ లైబిలిటీస్, కరెంట్ ఎసెట్స్, ఫిక్స్డ్ ఎసెట్స్, లైబిలిటీస్, లోన్స్, ఇన్వెంటరీ, ఆల్ ద డేలా లిస్ట్ అవుట్ చేస్తాం. ఫైనల్గా ఆడిట్ కన్క్లూజన్, ఆడిట్ రిపోర్టింగ్,
ఇలా లైన్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకుంటూ పర్సన్స్ని ఎలికేట్ చేసుకుంటూ వెళ్తాం. ఇలా వర్క్ని మెంబర్స్ మధ్య డివైడ్ చేస్తాం. దీన్ని ఏమంటామండి? ఆడిట్ ప్లాన్. వాట్ ఈస్ దిస్ కాల్డ్ అస్? ఆడిట్ ప్లాన్. కనబడుతుందా మీకు అసలు? సో దిస్ ఈజ్ అన్ ఆడిట్ ప్లాన్. సో ఐ హావ్ టోల్డ్ యూ వన్ స్టాండర్డ్ ఫార్మాట్ ఆఫ్ ఆడిట్ ప్లాన్ విచ్ ఈస్ ఫాలోడ్ బై మెనీ ఫర్మ్స్. దీంట్లో ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ ఫార్మాట్స్ వచ్చాయి. షెడ్యూల్ 3 ప్రకారం చేస్తాం ఈరోజు ఆడిట్ ప్లాన్. ఎట్లా అంటే ఫస్ట్ ఇయర్ ఏముంటుంది తెలుసా? అన్నిట్లో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఉంటుంది. ఇక్కడ షెడ్యూల్ 3లో P&L ఐటమ్స్ వస్తాయి కదా, 8 9 అవన్నీ లిస్ట్ అవుట్ చేస్తాం. బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ అన్ని నాన్ కరెంట్ అసెట్స్, నాన్ కరెంట్ లయబిలిటీస్ అవన్నీ లిస్ట్ అవుట్ చేస్తాం. దీనికంటే ముందు రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ ఇవన్నీ పెట్టి లిస్ట్ అవుట్ చేస్తాం. అంటే ఈ లైన్ ఐటమ్స్ ఆడిట్ ఏరియా ఏంటి అనే దానికి షెడ్యూల్ 3 ఫార్మాట్ ఫాలో అవుతాం. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే క్లాసికల్ ఫార్మాట్ విచ్ ఈస్ హైలీ యాక్సెప్టెడ్. గెటింగ్ ద పాయింట్? ఇట్లా ఒక ప్లాన్ని డెవలప్ చేస్తాం. ఈ ప్లాన్ని కూడా డాక్యుమెంట్ చేయాలిగా. దీన్ని ఆడిట్ ప్రోగ్రామ్ అని కూడా అంటాం. దీన్ని ఏమంటాం? ఆడిట్ ప్రోగ్రామ్. సో ఇలా ఒక ప్లాన్ డెవలప్ చేసి మనం టీం మెంబర్కి ఇస్తాం. ఆ టీం మెంబర్ వాళ్ళు వాళ్ళ వర్క్ ఎవరెవరు ఏమేం చేయాలో చూసుకొని వాళ్ళు వెళ్ళి వర్క్ చేసుకొని వచ్చి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా డాక్యుమెంటేషన్ వర్కింగ్ పేపర్ ఫైల్లో పెడతారు. క్లియర్? గొట్ ఎన్ ఐడియా? ఇట్లా ఆడిట్ అనేది ఇలా ప్లాన్ చేసుకొని వెళ్తాం అనమాట. హోప్ యూఆర్ క్లియర్ నౌ. ఓకే. అండ్ దిస్ ప్లాన్ విల్ బి ప్రిపేర్డ్ జనరలీ ఆఫ్టర్ కండక్టింగ్ రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్. రిస్క్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత ఈ ప్లాన్ అనేది జనరల్గా ప్రిపేర్ చేస్తాం. అర్థమవుతుందా? బట్ మనం ఏ వర్క్ చేసామనేది ప్లాన్లో రాయాలిగా. అందుకే రిస్క్ అసెస్మెంట్ గురించి కూడా ప్లాన్లో రాస్తాం అనమాట. క్లియర్ ఎవ్రీవన్? ఫైన్. సో క్యారీ ఆన్. హ్యావ్ ఎ నైస్ టైం. బాయ్. సో అంటే ఎక్కడి వరకు అయిందండి ఇప్పటి వరకు? క్వశ్చన్ నెంబర్ 10 ఓనర్షిప్ కూడా డిస్కస్ చేసేసాం, అంతేనా? అందులో ఉన్న సిమిలర్ క్వశ్చన్స్ డిస్కస్ చేయాలి. 11th క్వశ్చన్ అండ్ 11, 12, 13 ఫస్ట్ క్వశ్చన్. ఓకే ఫైన్. లీగల్ నోటీస్